పత్రిక మొదటి అధ్యాయం మనం నిన్నటి వరకు 14 వచ్చిన వరకు మనం చూసాం. ఈరోజు కూడా అదే మాట్లాడతాను. అయితే ఇంతవరకు చూసిన విషయాలు, మనం నేర్చుకున్న విషయాలు మనం ఆలోచన చేస్తే మనకు కనబడుతుంది ఏదనగా ఈ ఒకే ఒక్క వాక్యంలో, ఒకే ఒక సెంటెన్స్లో పౌలు మాట్లాడిన ఈ మాటలు మనం చూస్తే మనకు అర్థమవుతుంది ఏదనగా ఇక్కడివి ఇట్ ఈస్ వెరీ కాంప్రిహెన్సివ్ అండ్ ప్రొఫౌండ్. ఈ మాటలన్నీ కలిపి మనం చూస్తే చాలా కాంప్రిహెన్సివ్ అనగా సమగ్రమైన, లేక అవసరమైన ప్రతీది కలుపుకొని సంపూర్ణమైన ఉపదేశం పౌలు ఇక్కడ చేస్తున్నాడు. ఆ మొదటి 14 వచనాలు ఒకే ఒక సెంటెన్స్లో మాట్లాడిన ఆ ఒక్క వాక్యములో చాలా సమగ్రమైన సందేశం మనకి ఇచ్చాడు. మనకు అవసరమైన ప్రతి విషయం, రక్షణలో విశ్వాసమైన మనము ప్రభువులో ఎదుగుట కొరకు అవసరమైన సమస్తాన్ని కూడా సమగ్రంగా, అవసరమైన ప్రతీదీ ఇంకా సంపూర్ణముగా మనకు తెలియజేశాడు. ఇంకా కాంప్రిహెన్సివ్ మాత్రమే కాకుండా ఇట్ ఈస్ ప్రొఫౌండ్ అనగా లోతైన, చాలా లోతుగా పౌలు ఇక్కడ ఆ మొదటి అధ్యాయంలో మనతో మాట్లాడి ఉన్నాడు. కనుక నా యొక్క ఆశ ప్రార్థన మీ అందరికీ కూడా ఈ యొక్క సమగ్రమైన, సంపూర్ణమైన, లోతైనది అందరూ మీరు గ్రహిస్తున్నారని ఆశిస్తూ ఉన్నాను. అందరు గ్రహించారా? చెయ్యెత్తారు, బుర్ర ఊపుతారు, ఏం చేస్తారు? అది నా యొక్క ఆశ, అందరూ తెలుసుకోవాలని ఆశిస్తున్నాను. కనుక ఇది చూస్తున్నప్పుడు ఈ ఒక్క వాక్యములో క్రైస్తవ్యానికి అవసరమైన, క్రైస్తవులకు అవసరమైన ప్రాముఖ్యమైన సిద్ధాంతం, ఎసెన్షియల్ డాక్ట్రిన్స్, అవసరమైన సందేశాలు, అవసరమైన సిద్ధాంతాలు అనగా వాదులాడుకోవడానికి, తగులాడుకోవడానికైనా సిద్ధాంతాలు కాకుండా కొన్ని విషయాలు చాలా ప్రశ్నార్థకంగా, అనుమానాస్పదంగా ఉండి దాని విషయమైన వాద ప్రతివాదనలు ఉంటాయి. కనుక అలాంటిది ఏమీ లేకుండా పౌలు ఇక్కడ చూస్తే ఈ సమగ్రమైన, లోతైన ఈ యొక్క మాటలలో అవసరమైన సిద్ధాంతాలు మనకు బోధిస్తూ ఉన్నాడు. ఆ మొదటి 14 వచనాలు అంటాడు, దేవుని గురించిన సిద్ధాంతం, డాక్ట్రిన్స్ ఆఫ్ గాడ్, దేవుని గురించిన ఆయా రకాల సిద్ధాంతాలు మాట్లాడుతున్నాడు. తర్వాత త్రిత్వాన్ని గురించి మాట్లాడుతున్నాడు. తర్వాత దేవుని యొక్క ఎంపిక గురించి మాట్లాడుతున్నాడు. తర్వాత క్రీస్తు యొక్క కార్యాన్ని గురించి మాట్లాడాడు. అలాగే క్షమాపణ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే సువార్తను గురించి మాట్లాడాడు. తర్వాత దేవుని యొక్క కృప, గ్రేస్, కృపను గురించి మాట్లాడాడు. తర్వాత సృష్టిని గురించి మాట్లాడాడు. తర్వాత ఈ లోకం యొక్క అంతాన్ని గురించి, మొత్తం అంత చివరికి వచ్చే ఆ పరిస్థితి గురించి కూడా మాట్లాడాడు. కనుక ఇవన్నీ మనం ఆలోచన చేస్తాం. ఇవన్నీ కలిసి వచ్చిన మనం చూసినప్పుడు క్రీస్తుని గురించి ఇంకా మిగతా విషయాలు కూడా ఇక్కడ పౌలు ప్రస్తావిస్తున్న సంగతి ఈ మొదటి ఆ 14 వచనంలో ఒకే ఒక వాక్యం అందు పౌలు చెప్పాడు. ఎంత జ్ఞానము, దేవుడు తనకి ఎంత ప్రత్యక్షత అనుగ్రహించాడు మనకి ఇది కనబడుతుంది. అయితే ఈరోజు మొదలుకొని ఇంకొక క్రొత్త విషయం మీకు చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. ఇంతకుముందు మాట్లాడిందే కానీ ఒక నూతనంగా మీరు చూడాలని ఆశపడుతున్నాను. ఈ యొక్క సిద్ధాంతాల యొక్క సమ్మేళనములో, ఇక కలెక్షన్స్ ఆఫ్ డాక్ట్రిన్స్లో పౌలు ఇక్కడ త్రిత్వంలో 3వ వ్యక్తి అయిన పరిశుద్ధాత్మని గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ అంశాన్ని గురించి చాలా విస్తృతంగా, తర్వాత కాంప్రిహెన్సివ్గా, సమగ్రంగా తన యొక్క ఆలోచనను ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఈ 11 నుండి 14 వచనాలు ఉన్న భాగం చూసినప్పుడు పరిశుద్ధాత్మని గురించిన సిద్ధాంతాన్ని గురించి మనకి అక్కడ తెలియచేస్తున్నానని చెప్పి మనవి చేస్తున్నాను. ఈ రక్షణ సంకల్పం అనేది దేవుని యొక్క మనస్సులో, దేవుని యొక్క తలంపులో ఉద్భవించింది. అది ఎప్పుడు అనగా భూమికి పునాదులు వేయక మునిపే దేవుని తలంపులో మానవాళి రక్షణ గురించిన ఆలోచన, ప్రణాళిక దేవునిలో ఉంది. ఆ సంకల్పం ఆయనలో ఉంది. ఆ సంకల్పం నిత్యత్వానికి కొనసాగుతుందని మనవి చేస్తూ ఉన్నాను. అయితే ఈ యొక్క మొదటి భాగంలో మనం చూసినప్పుడు దేవుడు తన యొక్క సర్వజ్ఞత చేత, అది నీ సావరెన్ విల్, దేవుడు ఒక ప్రత్యేకమైన జనాంగాన్ని ఎంపిక చేసుకొని
వారందరికీ కూడా ఆత్మ సంబంధమైన ప్రతి విధమైన ఆశీర్వాదాన్ని యేసుక్రీస్తునందు ఇచ్చాడు. అది మొదట్లో మనం చూచాం. తండ్రి అయిన దేవుడు చేసిన కార్యం అది. ఆ తర్వాత రెండవదిగా దేవుని యొక్క సంకల్పాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడం కోసం ప్రభువైన యేసుక్రీస్తు మానవాళి విమోచన కొరకు సిలువలో మరణించిన సంగతి మనం చూస్తున్నాం. కనుక మొదట తండ్రి అయిన దేవుని గురించి పౌలు వివరించాడు. ఆ తరువాత ప్రభువైన యేసుక్రీస్తు గురించి, ఆయన చేసిన కార్యాన్ని గురించి వివరించాడు. ఆయన యొక్క సిలువ మరణము ద్వారా మాత్రమే ఆయన ద్వారా ఎంపిక చేయబడిన ప్రజలు రక్షించబడుతున్నారు, ప్రభు యొక్క ఆశీర్వాదంలోనికి వస్తున్నారు అనే సంగతి రెండవదిగా మనం బయలుపరుస్తున్నాడు. ప్రభు ఎంపిక చేసుకున్నాడు, కానీ ఎంపిక చేసుకున్న వ్యక్తులు పాప క్షమాపణ పొంది రక్షించబడాలి అని అంటే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తప్ప వేరే మార్గం ఎంత మాత్రము కూడా లేదు. దాని గురించి మనం విన్నాం. సువార్త ప్రకటించబడింది. ఆ విన్న సువార్త వారు ప్రకటించబడిన సువార్తలు వారు విన్నారు, విన్నదాన్ని నమ్మారు. నమ్మినందువల్ల వారు దేవుని బిడ్డలయ్యారు, లేదా మనమందరం దేవుని బిడ్డలమయ్యామనే సంగతి మనం చూస్తున్నాం. కనుక యేసుక్రీస్తు యొక్క మరణము ద్వారా, క్రీస్తు యొక్క ప్రభుత్వంలో మనం దిగి వచ్చి కలిసి లేదా ఆయనకు లోబడి ఆయన అంగీకరించడం ద్వారా మనం రక్షించబడుతూ ఉన్నాం. అయితే మూడవది ఇక్కడ పరిశుద్ధాత్మల గురించి ఇక్కడ రాస్తూ ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు మనల్ని ఎంపిక చేసుకున్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని విమోచించాడు. అయితే ఈ విమోచన కార్యం, లేకపోతే మన రక్షణ కార్యం, రక్షణ భాగ్యం పరిశుద్ధాత్మలతో ముడిపెడుతూ ఉన్నాడు పౌలు ఇక్కడ. దేవుని సంకల్పం, ప్రభు యొక్క కార్యం. అయితే మన రక్షణ అనుభవంలోనికి రావడానికి దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు త్రిత్వములో మూడో వ్యక్తితో సంబంధం ముడిపెడుతున్నాడు అపోస్తలుడైన పౌలు. ఈ పరిశుద్ధాత్మని యొక్క పని ఏమిటి అని అంటే, అప్లై ద బెనిఫిట్స్ ఆఫ్ క్రైస్ట్ వర్క్స్ సేవింగ్లీ. క్రైస్ట్ వర్క్ సేవింగ్లీ. క్రీస్తు యొక్క పని అనగా సిలువ మీద చేసిన ఆ యొక్క బలియాగం, దాని యొక్క ప్రయోజనం, దాని యొక్క మేలును మనకు అన్వయింపు చేస్తున్నాడు. దాని ద్వారా మనం రక్షించబడుతూ ఉన్నాం. కనుక ప్రభు యొక్క సిలువ మరణము, ప్రభు చేసిన గొప్ప కార్యాన్ని దేవుని యొక్క పరిశుద్ధాత్ముని ద్వారా మనకది పరిశుద్ధాత్ముడు మనకు అన్వయింపజేస్తున్నాడు. ఆయన అన్వయింపు వలన మనం రక్షించబడుతున్నాం అనేది ఇక్కడ పౌలు తెలియజేస్తున్న సంగతి అని మనవి చేస్తూ ఉన్నాను. వేదాంతులు, థియోలోజియన్స్ చెప్పే మాట ఏదనగా, దేవునికి పరిశుద్ధాత్మ అనేకమైన కార్యాలు చేస్తారు, అనేకమైన పనులు తర్వాత వస్తాను వాటి అన్నిటికీ. అయితే ద ఫస్ట్ వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ యొక్క మొట్టమొదటి పని ఏదనగా ఎఫెక్చువల్ కాల్, అనగా పిలుపునకు సార్థకత తీసుకొని రావడం పరిశుద్ధాత్ముడు చేసే కార్యం. అది పరిశుద్ధాత్మ యొక్క మొట్టమొదటి కార్యం. ఆ మొట్టమొదటి కార్యం లేకపోతే ఈరోజు కూడా మనం ఎవ్వరము కూడా రక్షించబడలేము. కానీ ఈరోజు మనం చెప్పాలంటే రక్షించబడి మనం అందరము కూడా ఎలా రక్షించబడ్డామనంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క కార్యము ద్వారా. అయితే 11వ వచనం, ఎఫెసీ పత్రిక 11వ వచనం తెలుగులో కనిపిస్తుంది అనుకోండి, కానీ మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగు చేయవలన దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పం బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరిచెను. ఆయన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములు జరిగించుచున్నాడు. ఇక్కడ మనల్ని ముందుగా నిర్ణయించి అని ఇక్కడ చెబుతూ ఉన్నాడు. ఇది ఇంగ్లీష్ తర్జుమాలో NIVలో అంటాడు, ఇన్ హిమ్ వి వర్ ఆల్సో చోజన్. ఆయన యందు మనము కూడా ఎంపిక చేయబడ్డాం. ఇన్ హిమ్ వి వర్ ఆల్సో చోజన్, హ్యావింగ్ బీన్ ప్రీడెస్టిన్డ్ అకార్డింగ్ టు ద ప్లాన్ ఆఫ్ హిమ్ who works out everything in conformity with the purpose of his will. తన చిత్తం యొక్క సంకల్పం నెరవేరినట్లు దానికి అనుగుణంగా ఆయన ముందుగానే మనల్ని ఎంపిక చేసుకుని చెబుతూ
ఆయన యందు వి వర్ ఆల్సో చోజన్ అనే మాట వాడాడు. అది ఎన్ఎల్టీ తర్జుమాలు అంటాడు. ఇదే వచ్చిన ప్రారంభంలో ఫర్దర్మోర్తో వచ్చిన ప్రారంభించాడు 11వ వచనం. Furthermore, because we are united with Christ, we have received an inheritance from God, for He chose us in advance. ముందుగానే ఆయన మనల్ని ఎంపిక చేసుకున్నాడు. Furthermore, దాని గురించి ఇంకా ముందుకు సాగితే అని పౌలు అక్కడ తర్జుమాలో మనం చూస్తూ ఉన్నాం. ఇది మొదటిసారి మనం చదివినప్పుడు ఈ 11వ వచనం మనకేమనిపిస్తుంది అంటే 4వ వచనంలో కూడా ఇదే ఉంది కదా. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో మనము తన ఎదుట పరిశుద్ధమును నిర్దోషులు ఉండవాలని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తు మనలను ఏర్పరచుకోలేను. ఆయన ముందుగానే చేసుకున్నానని చెప్పి 4వ వచనంలో ఉంది కదా. అయితే 4వ వచనంలో ఉన్నదాన్ని మళ్ళీ తిరిగి 11వ వచనంలో పౌలు ఎందుకు చెబుతున్నాడని ఆలోచన చేస్తే 4వ వచనంలో ఎంపిక 11వ వచనంలో ఎంపిక 2 ఒకటి కాదు. కనుక 2 అదే మొదటి దాని గురించి అయితే 4వ వచనం దాన్ని మళ్ళీ ఇంకొకసారి చెబుతున్నాడంటే పౌలు అలాగా చెప్పేవాడు కాదు. తర్వాత అది ఇంగ్లీష్ మాట చెప్తే రిడెండెంట్ అంటాం. అనగా మాటను అదే ఒకే వాక్యం ఒకే మాటికి వాడుతూ ఉంటే అది రిడెండెన్సీ అవుతుంది. అయితే పౌలు ఇక్కడ ఆ భావంతో నేను మాట్లాడడం లేదు. అయితే పౌలు ఇక్కడ చూస్తున్నప్పుడు 4వ వచనంలో ప్రారంభించిన ఆ విషయాలు, ఆ వాదన, దాన్ని ఇంకా ముందుకు కొనసాగిస్తూ ఉన్నాడు. దేవుడు ఎంపిక చేసుకున్నాడు. అయితే ఎంపిక చేసుకున్న వారి విషయమై ఆయన ఇక్కడ చూస్తున్నప్పుడు అంటాడు, గాడ్ నౌ చూజెస్ దోస్ హూ హ్యావ్ బీన్ చోజన్. ఎంపిక చేయబడిన వారిని దేవుడు ఇప్పుడు మరొకసారి వారిని దృష్టిలో పెట్టుకొని వారి యొక్క చిత్తాన్ని వారి యందు నెరవేర్చుట కొరకు ఆయన పని చేస్తున్నాడని చెప్పి ఈ 11వ వచనంలో మనం చూస్తున్నాము. అయితే ఆ కార్యం ఎలా నెరవేరుతుంది అని అంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మను వలన జరుగుతుంది అనేది పౌలు యొక్క ఈ 11 నుండి 14 వచనం వరకు ఉన్న వాక్యం యొక్క సారాంశం అని మనవి చేస్తూ ఉన్నాను. తండ్రి అయిన దేవుని యొక్క సంకల్పము, ప్రభువైన యేసుక్రీస్తు చేసిన కార్యం, దాన్ని ఎంపిక చేయబడిన మనకు దేవుని యొక్క పరిశుద్ధాత్మని వలన మనకు అర్థమవుతుంది. ఈ పరిశుద్ధాత్మని చేసే కార్యం ఏదనగా మన యొక్క నేత్రమును తెరువు చేస్తాడు. ఈ లోకమందు దేవుడు ఉన్నాడు. ఎవరా దేవుడు? యుగ సంబంధమైన దేవతను సంబోధించబడుతున్నాడు. లోకాన్ని దేవుడిగా సంబోధించబడుతున్నాడు ఎవరు? దుష్టుడైన సైతాన్. అయితే సైతాన్ యొక్క పని ఏమిటి? మనుషుల యొక్క మనోనేత్రములకు గుడ్డితనం కలుగు చేయడం. కానీ ఈ లోకమంతా కూడా అంధత్వంలో ఉంది, గుడ్డితనంలో ఉంది. సైతాన్ యొక్క పని అదే. అనగా చూస్తూ వారికి కనబడదు. పరిశీలన గురించి ప్రభువు మాట అన్నాడు, మీరు చూస్తున్నారు కానీ మీకు కనబడడం లేదు. చాలామందికి చూస్తున్నాం కానీ కనబడడం లేదు. అది వింతైనది, ఆశ్చర్యం కలిగించేది. అయితే మనం చూస్తూ వింటూ మనకు కనబడడం లేదు, అర్థం అవడం లేదని అంటే మనకు గ్రహించవలసిన విషయం ఏదనగా సైతాన్ యొక్క ఆధీనంలో మనము ఉన్నామేమో అనుకోవద్దు. ప్రభు ఉన్నామేమో మమ్మల్ని కనికరించాను కాదు, ఉన్నాం. మనం చేయవలసిన పని కూడా అందులోంచి బయటికి రావాలి. బయటికి రావాలని ఏం చేయాలి? దుష్టుని ఎదిరిస్తే, సైతాన్ని ఎదిరిస్తే వాడి దగ్గర నుంచి మన దగ్గర నుంచి పారిపోతాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? చాలాసార్లు పని మాట మనకు సైతాన్ అంటే చాలా మొహమాటం. ఎందుకంటే సైతాన్ మనకు అనుకూలంగా మాట్లాడతాడు, మనకు నచ్చినట్టుగా మాట్లాడతాడు, మనకు చాలా ఫేవర్గా ఉన్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. ఇక ఏమనిపిస్తుంది? దేవుడే సరిగ్గా పట్టించుకోవట్లేదు కానీ సైతాన్ మాత్రం ఎప్పుడు మనతోనే ఉండి మనకు చాలా మంచి సలహాలు ఇస్తూ ఉంటాడని. సైతాన్ ఇచ్చే ముఖ్యమైన సలహా ఏదనగా నీకు నచ్చిందా నువ్వు చేసుకో, నీకు ఇష్టపడిందా నువ్వు చేసుకో, దేవుడు దాని సంగతి తర్వాత ఆలోచిద్దాం, ముందు ఇప్పుడు బాగుంది కదా నువ్వు అనుభవించు, ఆనందించు. కనుక సైతాన్ యొక్క పని మనోనేత్రంలో గుడ్డితనం కలుగు చేయడం. అయితే పరిశుద్ధాత్మ యొక్క పని మన యొక్క అవగాహనను, మనకి నేత్రములు తెరువు చేయడం. క్రీస్తు సిలువలో చేసిన కార్యముల గురించిన వివరణ, ఆ జ్ఞానము పరిశుద్ధాత్ముడు మనకు చూపిస్తాడు, కనపరుస్తాడు. ఆ వెలుగు మనకు కలుగుతుంది. ఆ తర్వాత ఆయన విశ్వాసాన్ని మనకు కలుగు చేసే దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు. ఎప్పుడైతే మన కళ్ళు తెరవబడతాయో ప్రభు యొక్క సిలువను, ఆయన చేసిన కార్యాన్ని మనం ప్రభు పరిశుద్ధాత్ముడు ఇచ్చిన అవగాహనతో మనం గ్రహిస్తామో మనలో విశ్వాసం పుడుతుంది. విశ్వాసం పుట్టిన తర్వాత అక్కడ నుండి మనం ముందుకు సాగుతాం. మన యొక్క చిత్తాలు, మన యొక్క ఉద్దేశములు, మన యొక్క భావావేశములు యేసు ప్రభుని మన సొంత రక్షకునిగా స్వీకరించి
ప్రభువా నీవే నా ప్రభు, నీవే నా దేవుడు అని మనం చెప్పే విధంగా మనం నడిపించేవాడు, ప్రేరేపించేవాడు దేవుని యొక్క పరిశుద్ధాత్మ. మరలా చెప్తున్నాను, మనం ఈ దినమందు రక్షించబడ్డాము అంటే పరిశుద్ధాత్ముని యొక్క కార్యం. పరిశుద్ధాత్ముడే మనకు వెలుగునిచ్చాడు. లోకమందరికీ కనబడింది, మనకు కనబడింది. లోకంలో మన ఇరుగు పొరుగు వారికి చుట్టూ ఉన్న లోకానికి అర్థం కానిది మనకు అర్థమైంది. ప్రభు యొక్క శిలువ మరణం, ప్రభు శిలువను గురించిన వార్త మనకు అర్థమైంది. ఇంకా పరిశుద్ధాత్ముని పని తర్వాత వస్తాను, కానీ ముందుగా ఒక మాట ఏదనగా వాక్యాన్ని మనం వివరిస్తాడు పరిశుద్ధాత్ముడు, అవగాహన ఇస్తాడు. ఎందుకు అని అంటే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఎవరు రాశారు? ఆయా భక్తులు రాశారు, నిజమే, ఎన్నో సంవత్సరాలుగా రాశారు. కానీ వారందరి వెనక ఉన్నది ఎవరు అని అంటే దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు. నిజంగా చెప్పాలంటే పరిశుద్ధాత్ముడే అసలైన ఆథర్. వీరందరూ లేఖికులుగా రాశారు. కనుక పరిశుద్ధాత్ముని యొక్క కార్యం మనం చూస్తే ఆయన వీరందరిలో, ఈ భక్తులందరిలో, బైబిల్ రచించిన ఈ యొక్క పరిశుద్ధులందరిలో కూడా ఆయన వారి చేత రాయించాడు. ఇది మాట్లాడుతూ ఉంటుండగా ఒక విషయం, ఇప్పుడు సాయంత్రం డానీ చర్చిలోకి వచ్చేసాడు. నేను వరండాలో కూర్చొని నా లోపల నేను పాడుకుంటూ ఉన్నాను. నా లోపల ఉన్న పాట ఎదురుగా ఆల్ టు జీసస్ ఐ సరెండర్, ఆల్ టు హిమ్ ఐ ఫ్రీలీ గివ్ అని చెప్పి ఐ సరెండర్ ఆల్ అని నేను అక్కడ లోపల పాడుకుంటూ ఉంటే ఇక్కడ డానీ మైక్ సెట్ చేస్తూ అదే పాట తను పాడుతున్నాడు. నా స్వరం తనకు వినబడిందా, నా ఆలోచన తనకు వినబడిందా? కానీ ఇక్కడ చూసినప్పుడు ఒకే భావన నాలోను తనలోను అదే పాట రావడం అనేది అది పరిశుద్ధాత్ముని యొక్క కార్యం. అదేవిధంగా బైబిల్ అంతా కూడా పరిశుద్ధాత్ముడు అందరిలో నుండి వారిని ప్రేరేపించగా, వారిని బలపరచగా, వారిని తెలియపరచగా, వారికి చూపించగా భక్తులు రాశారు. ఇంతకుముందు చెప్పాను, మీకు జ్ఞాపకం ఉంటుంది, పాత నిబంధన కాల ప్రవక్తలు ప్రవచిస్తూ ఉన్నప్పుడు, రాస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి అర్థం కాలేదు, ఏం రాస్తున్నావు, ఏం చెప్తున్నాడు పరిశుద్ధాత్ముడు. వారు నమ్మకంగా పరిశుద్ధాత్ముడు ఇచ్చిన విషయాలన్నీ కూడా రాస్తూ ఉన్నప్పుడు వారికి అర్థం కాక, ప్రభు ఏమిటి మాకు అర్థం కావడం లేదు అంటే అప్పుడు వారికి ఇవ్వబడిన జవాబు ఏదనగా, ఇది మీ గురించి కాదు, మీకు సంబంధించింది కాదు, తర్వాత కాలంలో జరగబోయేది. కానీ మీరేం చేయాలి? ఒక విధంగా చెప్పాలంటే నోరు మూసుకొని రాయండి. అంత కఠినంగా చెప్పలేదు, కానీ ఇది మీకు సంబంధించింది కాదు, కానీ తర్వాత జరగబోయేది కనుక మీరు రాయండి. కనుక వారికి సంబంధం లేనిదని తెలిసినప్పటికీ వారు నమ్మకంగా, ఫేత్ఫుల్గా ప్రభువు చెప్పిన మాట, దేవునికి ఆత్మ చెప్పిన మాటలు వారు రాశారని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. తర్వాత ఈ మాట ది ఎఫెక్చువల్ కాల్, ఇందాక నా థియోలోజియన్స్ ఉపయోగించే పదం అనగా పిలుపునకు మనకు సార్థకత చేసే ఆ పిలుపు, లేదా సార్థకత చేసే ఆయన పిలుపు మనకు చాలా అవసరం. పరిశుద్ధాత్మ చేసే కార్యం అవసరం. అది లేకపోతే మనం ఎవరు కూడా పాపము నుండి విడిపించబడి రక్షణ మనం పొందాం. ఆ ప్రభు పరిశుద్ధాత్మ యొక్క ఆ సార్థకత కలిగిన పిలుపు మనకు లేకపోతే, ఆ ఎఫెక్చువల్ కాల్ మనకు లేకపోతే మనం ఏమవుతామనంటే మనందరము కూడా క్రీస్తుకు వ్యతిరేకంగా మనం ఉంటాం. ఇంకా మన భావన క్రీస్తు యొక్క ప్రభుత్వాన్ని, క్రీస్తును ప్రభువుగా మనం అంగీకరించడానికి ఇష్టపడక దానికి ప్రభు విషయమై మనం తిరగబడతాం. తర్వాత దేవుని యొక్క న్యాయసమ్మతమైన ఆయన యొక్క చిత్తం, ఆయన యొక్క ఆశ, ఆయన యొక్క ఆలోచన, దాన్ని నిరర్థకమని భావిస్తాం. ఉదాహరణ చూడండి, ఏదైనా తోటలో ప్రభు చెప్పాడు, ఈ వృక్ష ఫలాలన్నీ మీరు తినవచ్చు, ఇది ఒక్కటి మాత్రం మీరు తినకూడదు. అయితే వాడిని సైతాను ప్రేరేపిస్తుంది. మనం ఆలోచన చేస్తే ఆ ఒక్కటి ఏదైతే వద్దన్నాడో దానినే తినమని, తర్వాత దేవుడు చెప్పిన మాట అబద్ధమని చెప్పినప్పుడు అవ్వ దాన్ని నమ్మింది, ఆదాముకు దానిని ఇచ్చింది. దాని పర్యవసాన పరిస్థితి మనందరికీ కూడా తెలుసును. కనుక ఇప్పుడు పరిశుద్ధాత్మ యొక్క సహాయం మనకు లేకపోతే, దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క కట్టడలు మనం అనుకుంటాం అన్యాయంగా ఉన్నాయి. ఆ పండు వద్దన్నాడు, కానీ ఆ పండు చూడడానికి రమ్యముగా ఉంది, చాలా బాగుంది, రుచిగా ఉంది, తినకముందే రుచి చెప్పేస్తాం. తర్వాత ఇంకా తనకి జ్ఞానాన్ని ఇస్తుంది. అది రుచి చూడకుండా తినకముందే దాని లక్షణాలన్నీ కూడా ఒక రకంగా తను ఎలా తెలుసుకుందో మనకు తెలియదు. కానీ అప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉందేమో, ఏఐ
దాని ద్వారా తెలుసుకుందో మనకు తెలియదు. కనుక ఇవన్నీ కారణం సైతాను ఆ రకంగా శోధిస్తూ ప్రేరేపిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ యొక్క సహాయం మనకు లేకపోతే దేవుని యొక్క ఆజ్ఞలు చాలా సంకుచితంగా, చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. ముఖ్యంగా 10 ఆజ్ఞలు ఏముంటంటే ఆజ్ఞలు అంత కష్టం. కానీ మనవి చేస్తున్నాను, ఇంతకుముందు చాలా కొన్ని వారాల పాటు 10 ఆజ్ఞల గురించి మాట్లాడాను. నిజంగా చెప్పాలంటే ప్రతి మానవుడు ఆ 10 ఆజ్ఞలు పాటిస్తే అంతకంటే స్వేచ్ఛమైన సంతోషమైన జీవితం మరి అక్కడ ఉండదు. వినడానికి ఆలోచించిన కష్టతరం అనిపిస్తున్నాయి, కానీ అవి మనం అవలంబిస్తే దాన్ని మించిన జీవితం లేదని మనవి చేస్తాను. కనుక పరిశుద్ధాత్మను లేకపోతే మనలో జరిగేది ఏదనగా దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని యొక్క మాటలు ఇది మనకి ఎందుకు అన్నట్టుగా అనిపిస్తాయి. ఇంకా ముఖ్యంగా ఇప్పుడు మనం ఆలోచన చేస్తుంది సంఘాల గురించి. కొన్ని రోజులుగా చెబుతున్న మాట ఏదనగా అల్టిమేట్ గోల్, అంతిమ లక్ష్యం సంఘం అని చెప్తున్న దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క సహాయం మనకు లేకపోతే సంఘం 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 ఎప్పుడు సంఘం 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 ఇది కాదు. ఇది మాకు వ్యక్తిగతం లేదా, మాకు వ్యక్తిగత ఆలోచన, వ్యక్తిగత విషయాలు మాకు లేవా అని అనుకునే పరిస్థితి ఎప్పుడు వస్తామనండి పరిశుద్ధాత్మ యొక్క సహాయం మనకు లేకపోతే. ఇంకా చెప్పాలంటే పరిశుద్ధాత్మ యొక్క సహాయం లేకపోతే మన యేసు ప్రభుని సిలువ వేస్తాం. లోకం ఆయన సిలువ వేస్తుంది. పరిశుద్ధాత్మ యొక్క సహాయం మనకు లేకపోతే దేవునికి దగ్గరగా మనం రాలేము, దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చలేము. ఇంకా చెప్పాలంటే దేవుని ఎడల శత్రువులముగా ఉంటాం. ఆ కారణం చేతనే ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ గురించి చెబుతూ యోహాను సువార్త 16వ అధ్యాయం 8 నుండి 11 వచనం మనం చూస్తే, ఆయన వచ్చి అనగా పరిశుద్ధాత్ముడు వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొన చేయును. పరిశుద్ధాత్ముడు వచ్చి చేసే పని ఇదే విషయాన్ని గురించి పౌలు ఎఫెసు పత్రికలో రాస్తున్న మాటలు ఇవే. ఇక్కడ ప్రభు యొక్క మాటలు మనకు కనబడుతున్నవి. అనగా పౌలు కొన్ని మాటల్లో మొత్తం స్వార్థ అంతా చెప్పాడు. దాని వివరణ కావాలన్నప్పుడు ప్రభు మాటలకు తర్వాత ఇతర పత్రికలకు మనం వెళ్ళవలసిన అవసరం ఉంది. అయితే పరిశుద్ధాత్ముడు లేకుండా మన రక్షణ పొందమని చెబుతూ, అయితే దానికి ఆధారం మనకి ఏదైనా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మని పరిచయం చేస్తూ ఆయన అంటున్నాడు, ఆయన వచ్చి పాపమును గుర్చి, నీతిని గుర్చి, తీర్పుని గుర్చి లోకమును ఒప్పుకొని చేయను. పాపాన్ని గురించి ఒప్పుదల, నీతిని గుర్చిన ఒప్పుదల, తీర్పును గుర్చిన ఒప్పుదల లోకానికి కలుగు చేస్తాడు. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపమును గూర్చి, నేను తండ్రి యొద్దకు వెళ్ళటం వల్ల మీరు నన్ను చూడరు గనుక నీతిని గూర్చి, ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పుని గూర్చి ఒప్పుకొని చేయను. ఇక్కడ ఈ 3 విషయాలు ఇక్కడ పౌలు చెబుతా ఉన్నాడు, ప్రభు చెబుతా ఉన్నాడు. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపమును గూర్చి. ఇప్పుడు పాపం అనేకమైన పాపాలు ఉన్నాయి, చిన్నవి పెద్దవని మనం అనుకుంటాం. కానీ లోకానికి అందరికీ తీర్పు తీర్చే ముఖ్యమైన పాపం ఏదనగా తన కుమారుడైన క్రీస్తును తిరస్కరించడం, కుమారుడైన క్రీస్తును అంగీకరించకపోవడం లోకం చేస్తున్న గొప్ప పాపం. దాని గురించి ఇక్కడ ప్రభు అంటున్నాడు, అయితే లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు కనుక పాపమును గురించి, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి పాపమును గురించి, ప్రభు యందున్న రక్షణను గురించి ఆయన వారిలో అవగాహన కలుగు చేస్తాడు. ఆ తర్వాత ఎప్పుడైతే ప్రభువుని గురించి మనకు అర్థమవుతుందో, తెలుస్తుందో, వెంటనే మన పాపములు మనకు అర్థమవుతాయి, మన పాపములు మనకు తెలుస్తాయి. ఇంతకుముందు సాక్ష్యాలు వినేవారం, ఇప్పుడు ఈ రోజులో సాక్ష్యాలు మనం వినడం లేదు. ఏమిటంటే ప్రభువుని అంగీకరించిన తర్వాత, ప్రభు దేవునిగా తెలుసుకున్న తర్వాత చాలామంది ఇంతకుముందు చెప్పే సాక్ష్యాలు ఏమిటంటే, నేను ఎంత పాపినో నాకు అర్థమైంది, నేను పుట్టిన మొదలు నాకు అవగాహన వచ్చింది మొదలు నేను చేసిన పాపాలన్నీ కూడా ఒక సినిమా తెర మీద వచ్చినట్టుగా అవన్నీ నాకు కనబడ్డాయి. అవన్నీ కనబడుతుంటే ప్రభు నన్ను క్షమించు క్షమించు క్షమించని కొన్ని గంటల పాటు ఏడ్చి ప్రార్థన చేస్తున్న సాక్ష్యాలు ఇంతమంది వినేవారం. ఇప్పుడు ఆ సాక్ష్యాలు లేవు. ఇప్పుడంతా ఆశీర్వాద సాక్ష్యాలే, బ్లెస్సింగ్ సాక్ష్యాలే. నేను ఇంత ఇచ్చాను, నాకు అంత వచ్చింది, ఇచ్చేసాను, అది వచ్చింది, ఇచ్చేస్తే అది వచ్చింది అనేవేవో మనందరూ కూడా ఆకర్షించే విషయాలు కనబడుతున్నాయి తప్ప పాపం యొక్క దుష్టత్వం, పాపం యొక్క చెడుతనం, దాని గురించిన
ప్రత్యక్షత కలగని పరిస్థితులు మనం చూస్తున్నాం. కనుక ఒకసారి మన పాపను గురించిన అవగాహన మనకు కలగకపోతే, క్రీస్తు యొక్క శిలువ మరణం యొక్క ఆవశ్యకత, దానికి అవసరత మనకు తెలియకపోతే చాలా ప్రమాదకరమైంది. కానీ రక్షించమని మీరు మనందరము కూడా ఒకసారి పరీక్షించుకుందాం. దయచేసి మళ్ళీ తిరిగి మనకి వెళ్ళిపోయిన రక్షణ పొందారా లేదా అని అనుమానంలో వెళ్ళడం కాదు, కానీ ఒకసారి మనం నిర్ధారణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. చాలామంది ఈ పాపాన్ని గురించి అసలు పట్టించుకోవడం లేదు. మనం అదేముంది, ఒక బలహీనత. బలహీనత ఇంకేమంటారు ఇంగ్లీష్లో? వీక్నెస్. అది వీక్నెస్ అండి. అందరికి ఎవరికి లేదు వీక్నెస్, అందరికీ ఉంది. నీకు ఉంది, నాకు ఉంది. అది కాదండి. అక్కడ అందరికి ఉంది కాబట్టి అది బలమైపోదు. అందరికీ ఉన్నప్పటికీ అందరికీ లోకమంతా ఏ భేదం లేక అందరూ పాపం చేసిన వారే కనుక అందరూ చేస్తారు కాబట్టి నేను చేస్తాను అనుకోవడం సాకు కాదు. పరిశుద్ధాత్ముడు పాపముని గురించి ఒప్పుదల. నిజముగా ప్రభు విషయం రక్షణ పొందుతూ ఉన్నప్పుడు ప్రభు మనలో చేసే కార్యం, మనం చేస్తున్న పాపం. ఒక ఆదివారం చెప్పాను, ఆస్వాల్డ్ జే స్మిత్ అనే భక్తుడు రాసిన సాల్వేషన్ ఆఫ్ గాడ్ అనే పుస్తకం, అది చదివినప్పుడు నా స్థితి నాకు అర్థమైంది. చెప్పాను కదా, చిన్నప్పటి నుంచి క్రైస్తవ కుటుంబం, పుట్టి పెరిగింది క్రైస్తవ కుటుంబంలో, చాలా స్ట్రిక్ట్ క్రైస్తవ డిసిప్లిన్ అని చెప్పాను. అయితే అది ఆ పుస్తకం చదివిన తర్వాత నేను అప్పటివరకు నేను అనుకుంటుంది ఏదనగా, ఇలాంటి విధముగా నేను ఎదిగాను కాబట్టి, ఈ రకంగా నేను జీవించాను కాబట్టి, జీవిస్తాను కాబట్టి నేను దేవుని బిడ్డనే. కానీ ఆ పుస్తకం చదువుతున్నా నాకు అర్థమైంది, నేను రక్షణ పొందలేదు, నేను పాపిని. ఆ వెంటనే ఒక్కనే గదిలో మోకరించి, ప్రభు నేను పాపిని, నన్ను క్షమించు, నీ వెలుగు అంగీకరిస్తున్నాను, రక్షణ అంగీకరిస్తున్నాను ప్రభు, నీవు నా దేవుడు, నీవు నాకు ప్రభు అని చెప్పి ఆ రాత్రి నేను చేసిన ప్రార్థనలు అన్నాను. ప్రభు ఈ రోజు మొదలుగా నీవు నా ప్రభు అంటే ఏదో మామూలు అలవాటైన ప్రభు అని మామూలు అలవాటు అయిపోయింది మనకి. ప్రభు అంటే యు ఆర్ లార్డ్, నీవే ప్రభు, నీ చిత్తం ఏదైనా సరే నేను చేస్తాను. మరి ఏ రకమైన షరతులు పెట్టలేదు, నీ చిత్తం ఏదైనా సరే ప్రభు నేను చేస్తాను అని చెప్పాను. కనుక ఆ పాపముని గురించిన ఒప్పుదల, ఆ పాపముని గురించిన అవగాహన మనలో కలుగు చేస్తున్న దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు. కనుక ప్రతి ఒక్కరము కూడా అనుభవం గుండా కనుక పాపముని గురించిన ఒప్పుదల, రక్షణ పొందక ముందు, ఆ తరువాత కూడా దినదినం మన క్రైస్తవ జీవితంలో మనం ఏదైనా తప్పిదం చేస్తే, ఏదైనా పాపం చేస్తే, దేవుడు మనలో చేసిన కార్యం ఏదనగా దాని విషయమైన ఒప్పుదల మనలో కలుగు చేస్తాడు. పరిశుద్ధాత్మ ఒప్పుదల కలుగు చేస్తాడు. కానీ ఆ ఒప్పుదల కలుగు చేసినప్పుడు మనం స్పందించకుండా, మనం మాట్లాడిన మాట కానీ చేసిన పని కానీ అది తప్పు అని దేవుని యొక్క ఆత్మ మనల్ని గద్దిస్తూ ఉన్నప్పుడు మనకు లోబడకపోతే జరిగే ప్రమాదకరమైన పరిస్థితి ఎదురుగా వాత వేయబడిన మనస్సాక్షి మనకు ఏర్పడుతుంది. మన మనస్సాక్షి వాత వేయబడుతుంది. ఆ వాత వేయబడిన మనస్సాక్షి యొక్క ప్రమాదకరమైన స్థితి ఎదురుగా మనం ఎంత తప్పు చేసినా ఏ రకమైన గద్దింపు మనకు వచ్చినట్టుగా మనకి అనిపించదు. ఒకరు ఎవరైనా సరే మనం ఏ రకమైన గద్దింపు మనం చేసిన తప్పు అనే భావన మనలో కలగకుండా ఉన్నామనంటే ఒకవేళ మన మనస్సాక్షి వాత వేయబడిన స్థితిలోనికి మనం వెళ్ళిపోయామేమో, కఠినమైపోయిన బండబారిన హృదయం అయిపోయిందేమో. దాన్ని మనం ప్రభు వాక్యం ద్వారా బండ సుత్తని ఆ వాక్యం తీసుకుని మనం బద్దలు అవసరం ఉంది. కనుక ఇది పరిశుద్ధాత్మని చేసే కార్యం. మనం రక్షణ పొందక ముందు మనకు ఒప్పింపజేస్తాడు. రక్షణ పొందిన తర్వాత కూడా పరిశుద్ధాత్మ యొక్క ఒప్పుదల మనలో ఉంటుంది. ఆ ఒప్పుదల కలిగినప్పుడు మనం సమర్థించుకోవడానికి కాక, మనం ఇది చేసింది కరెక్ట్ అని దేవునితోనూ ఇతరులతోనూ వాదించడం కాకుండా దాన్ని సరి చేసుకోవడం చాలా ముఖ్యమని మనవి చేస్తూ ఉన్నాను. తర్వాత అంటాడు, లోకులని విశ్వాసం ఉంచలేదు కనుక పాపమును గుర్చి నేను తండ్రి యొద్దకు వెళ్ళటం వల్ల మీరు నన్ను చూడరు కనుక నీతిని గుర్చి. ఇక్కడ నీతిని గురించి అన్నప్పుడు ప్రభు యొక్క ఉద్దేశం ఏదనగా, నేను మరణిస్తున్నాను, సమాధి చేయబడతాను, మళ్ళీ 3వ దినాన్ని తిరిగి లేస్తాను, లేచి ఏం చేస్తాను, నేను తండ్రి యొద్దకు నేను వెళ్తాను. కాబట్టి నీతిని గురించి ఒప్పింపజేస్తాడు. ఇక్కడ నీతి అని ఆలోచన చేసినప్పుడు రైట్ స్టాండింగ్ విత్ గాడ్, దేవునితో సరైన సంబంధం.
అయితే ప్రభు మరణము, పునరుత్థానము, పరలోకాన్ని వెళ్ళడం ఇదంతా ఎందుకు చెప్తున్నాడు ప్రభు అని మనం ఆలోచన చేస్తే దేవుని వాక్యంలో మనం చూస్తాము. ప్రభు పునరుత్థానం రోజున ఆదివారం దినమందు మగ్దలేనే మరియ ఇంకొంతమంది స్త్రీలు ఆ సమాధి దగ్గర వెళ్ళారు. అయితే ప్రభు ఆ సమాధిలో లేడు. సమాధి ద్వారా రాయి పొరలించబడింది. అక్కడ మిగతా వారు వెళ్ళిపోయారు, చూస్తారు. కానీ మగ్దలేనే మరియ ఆమె వెళ్ళకుండా ఇంకా ఏడుస్తుంది, చూస్తుంది. నా ప్రభు ఏమైపోయాడని బాధపడుతున్నప్పుడు వెనకాల ప్రభు వచ్చి మరియా అని సంబోధించగానే మరియకు అర్థమవుతుంది, నన్ను ఇలా పిలిచేవారు ఎవరు కూడా లేరు, నన్ను ఇలాగ సంబోధించేది నా ప్రభు తప్ప ఇంకెవరు కాదు. ప్రభు యొక్క ఆ స్వరము ఎరిగింది. వెనక్కి తిరిగి రబ్బూరి అని వెనక్కి తిరిగి ఆయన పాదమును పట్టుకుని, లేదా ఆయన హత్తుకోవాలని ఆశించిన సమయంలో, ఆయన పాదములు పట్టుకోవాలని ఆశించిన సమయంలో ప్రభు అంటాడు, వద్దంటాడు. నేను ఇంకా నా తండ్రి ఎదురు ఎక్కిపోలేదు, ఆ పనిలో నేను ఉన్నాను అని చెప్పి ఆ తరువాత మనం చూస్తే మిగతా శిష్యులు వీరందరూ కూడా ముట్టుకొని ఇచ్చాడు. ఇంకా ఎవరికి తోమాకైనట్లయితే నా గాయాల్లో వేలు పెట్టి చూస్తాడు కదా చూడు అని తన దేహాన్ని ఇచ్చిన సంగతి మనం చూస్తాం. అనగా అప్పుడు ఆ సమయమందున జరుగుతున్న కార్యం ఏదనగా హెబ్రీ పత్రిక దాని గురించి ఇంకా వివరణ రాస్తాడు. ఆ హెబ్రీ పత్రిక రాసిన భక్తుడు ప్రతి యాజకుడు, ప్రధాన యాజకుడు హెబ్రీల లేకపోతే ఇశ్రాయేలు కాలంలో మనుషులందరి యొక్క పాప పరిహారార్థమై దాన్ని బలిని అర్పించి తన కొరకు కూడా బలిని అర్పించుకొని అవి తీసుకుని ఆ రక్తాన్ని తీసుకొని ఈ బలుడి యొక్క రక్తాన్ని తీసుకుని అతి పరిశుద్ధ స్థలంలోనికి తాను ఒక్కడు మాత్రం వెళ్ళగలిగిన ఆధిక్యత అది హెబ్రీ పత్రికలో రాస్తాడు. ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రభువైన యేసుక్రీస్తు పశువుల యొక్క జంతువుల యొక్క రక్తము కాక తన రక్తాన్నే తీసుకొని ఆయన అతి పరిశుద్ధ స్థలం, అనగా ఇక్కడ భూలోకం ఉందన్న మందిరంలో అతి పరిశుద్ధ స్థలం కాదు. మనకు తెలుసు ప్రభు మరణించినప్పుడే దేవాలయం చాలా అతి పరిశుద్ధ స్థలానికి వచ్చిన అతని నడిమికి చినిగిపోయింది. కానీ ఇప్పుడు ఆ రక్తాన్ని తీసుకుని ఎక్కడ వెళ్తున్నాడు అనగా పరలోకమందున్న అసలైన దేవాలయం దేవుని సముఖానికి అతను తీసుకొని వెళ్తూ ఉన్నాడు. అక్కడ తీసుకుని వెళ్ళడం ద్వారా ఆయన బలి స్వీకరించబడింది అనే రుజువు మనకి ఎలా కలిగింది అనగా ఆయన మరలా తిరిగి వచ్చి పునరుత్థానుడిగా దాన్ని తీసుకొని వెళ్ళగలిగిన ఆధిక్యత కలిగింది. కాబట్టి ఆయన మరణించి ఉండిపోతే మనకు రక్షణ లేదు. కానీ సమాధి నుండి తిరిగి లేచి ఆ రక్తాన్ని ఆయన తీసుకొని అర్పించిన కారణం చేత మనకు అర్థమైంది ఏదనగా మనం రక్షించబడ్డాం, దేవునితో సమాధానకరమైన స్థితిలో మనము ఉన్నాం. రైట్ స్టాండింగ్ విత్ గాడ్, దేవునితో సరైన సంబంధంలో. రైచియస్నెస్ అన్న మాటకు అర్థం అది, రైట్ స్టాండింగ్ విత్ గాడ్. మరి నీతి అనుకుంటాం, మంచి కార్యాలు, దాన ధర్మాలు ఇవన్నీ భావిస్తాం. కానీ అవన్నీ అందులో భాగమే. కానీ ముఖ్యమైన అర్థం ఏదనగా రైట్ స్టాండింగ్ విత్ గాడ్. దేవునితో సరైన సంబంధాలు ఉంటే ఆ మిగతా నీతి క్రియలు అన్నీ కూడా దాని అవి ఆటోమేటిక్గా మనకు వస్తాయి. ఈ నీతి క్రియల ద్వారా మనం రక్షించబడం, కానీ రక్షించబడేది క్రీస్తు యొక్క బలియాగం ద్వారానే. ఆ బలి చేసిన కార్యము చేత మనకు ఆ నీతి కలిగింది. ఆ నీతిని గురించి దేవుని పరిశుద్ధాత్మ మనలను ఒప్పింపజేస్తాడు. ఆ తర్వాత ఇంకేం చేస్తాడు? తీర్పుని గురించి లోకమును ఒప్పింపచేయను. క్షమించి కిందకి వస్తాం. ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు కనుక తీర్పుని గురించి ఒప్పుకొన చేయను. తీర్పు లోకాధికారి అనగా సైతాను, వారికి తీర్పు విధించబడింది. వారి తీర్పేది నిత్య నరకాగ్ని గుండం. మనకు చాలా జాగ్రత్తగా గ్రహించవలసింది, తప్పకుండా విశ్వసించవలసింది ఏదనగా నరకం మనుషుల కోసం కాదు, సైతాను కోసమే దేవుడు ఏర్పాటు చేశాడు. నరకంలో ఏ మనిషి కూడా పడడం దేవుని చిత్తము కాదు, దేవుని ఉద్దేశం కాదు. కానీ సైతాన్ యొక్క మోసానికి, ప్రలోభానికి లోనై మన నరకానికి పోతున్న పరిస్థితి. కనుక మనం ప్రభుని అంగీకరించిన కాలంలో దేవునికి పరిశుద్ధాత్ముడు మనలను ఈ రకంగా ప్రేరేపిస్తాడు. తీర్పుల గురించి అనగా నరకాన్ని గురించి, నిత్య నాశనాన్ని గురించి ఆ విషయాలు మనకు ప్రేరణ కలుగజేసి తను యేసు చేసిన కార్యం, ఆయన మరణించి సమాధి చేయబడి లేచి పరలోకానికి ఆరోహణమైన ఆ విషయాలు, ఆయన చేసిన బలియాగం అంగీకరించబడిందనే ఆ సత్యాన్ని బట్టి మనకు నీతి కలిగిందనే విషయాలు, పాపం గురించి ఒప్పుదల మనందరి జీవితాల్లో అది కలిగి ఉండాలి. ఒకవేళ ఇప్పుడైనా సరే, ఒకవేళ అది ఆ ఒప్పుదల లేకపోతే దేవుని పరిశుద్ధాత్ముడు మీ హృదయాల్లో ఒప్పుదల కలుగు చేయను కాక. అయితే దేవుని యొక్క పరిశుద్ధాత్ముడి యొక్క భవిష్యత్ కార్యం, ఇంకా ఉన్న కార్యం ఎఫెసీ పత్రికలో పౌలు బోధించేవి. ఈరోజు వాటి గురించి చెప్పాలనుకున్నాను కానీ వారు చెప్పను, తర్వాత ఇంకోసారి వస్తాను. క్రీస్తును మహింపరచడం, గ్లోరిఫికేషన్ ఆఫ్ జీసస్. తర్వాత పరిశుద్ధాత్మనికి ఇంకొక కార్యం
ఒకే శరీరముగా, ఒకే దేహముగా యూదులైన వారిని, అన్యులైన వారిని ఒక్కటి చేయడం. ఇప్పుడు యూదులు అన్యులు మనం ఆలోచన చేస్తే యూదులకు అన్యులకు పడదు, వైరం. ఇప్పుడు అపోస్తల కార్య గ్రంథంలో మనం చూస్తాము, పౌలు కొర్నేలి ఇంటికి వెళ్ళినా, దేవునికి దర్శనం కలిగి దేవుని యొక్క మాటకు లోబడి వెళ్ళినా, లోపలికి వెళ్ళగానే అన్యులందరినీ చూడగానే వెంటనే మాట్లాడతాడు, మేము యూదులము, మీ దగ్గర మేము రాకూడదు, మీ ఇంట్లో మేము తినకూడదు. ఏంటమ్మా? ఎవరు పౌలు అంటున్నాను నేను? పేతురు అంటాడు, పౌలు కాదండి. పౌలు దానికే పేతురు కోప్పడతాడు. తర్వాత పౌలు పేతురు కాపాడతాడు. ఏమన్నాను? పేతురు పౌలు కాపాడుతాడు అన్నానా? పేతురు ఎప్పుడు పౌలు కాపాడు? పౌలే పేతురు కాపాడతాడు. ఎప్పుడు కాపాడాడు మీరు ఏమని చెప్తారా? ఎప్పుడు కాపాడ్డాడు? భోజనం దగ్గర. పెద్ద సమస్య భోజనాల దగ్గరే మనకి. భోజనం దగ్గర ఏమైంది? భోజనం చేస్తారట. అంతవరకు పేతురు, పౌలు, మిగతా అన్యులైన విశ్వాసులు అందరూ కలిసి భోజనం చేస్తున్నారు. యెరూషలేము నుంచి కొంతమంది యూదులైన క్రైస్తవులు వచ్చారు. ఆ యూదులు అలాంటి వాళ్ళు అంతా పాత నిబంధన పద్ధతి, పాత నిబంధన ఆచారం, సున్నతి ఇవన్నీ చేయాలి అని చెప్పేవారు. వారు రాగానే పేతురు ఏం చేశాడు? పార్టీ మారిపోయాడు. వీరందరిని వదిలేసి వేరుగా వెళ్ళిపోయాడు. అది వెళ్ళిపోయిన తర్వాత పౌలు ఏమాత్రము కూడా సందేహించలేదు, సంశయించలేదు. వెంటనే పేతురు వాళ్ళందరి ఎదుట గద్దించిన సంగతి వాక్యంలో మనం చూస్తాం. కానీ యూదులకు అన్యులకు మధ్య అంటే కలిసి కూడా భోజనం చేయలేని భయంకరమైన స్థితి. ఒకసారి నేను హవాయి వెళ్ళినప్పుడు ఆదివారాలు కొన్ని 4 రోజులు ఉన్నాం అక్కడ. కొన్ని ఆదివారాలు వేరు వేరు చర్చిలకు వెళ్ళాం. అయితే అక్కడ అమెరికాలో హవాయి ద్వీపంలో ఏ చర్చికి వెళ్ళినా ప్రతి ఆదివారం బల్ల ఉండేది. అయితే ఎక్కడికి వెళ్ళినా బల్ల తీసుకునేవాడు, నాకేం అభ్యంతరం లేదు. అయితే ఒక ఆదివారం నా ప్రక్కనికి ఒక అతను కూర్చున్నాడు. మన భారతదేశానికి చెందిన వ్యక్తే. ఎప్పుడు పక్కన కలిసి కూర్చోలేదు. ఆ రోజు కలిసి కూర్చున్నాం. అయితే బల్ల అందించబడుతున్నప్పుడు నేను తీసుకున్నాను, తను తీసుకోలేదు. నాకు అనుమానం వచ్చింది. కొంతమంది ఏమిటంటే సిద్ధపడకపోతే లేకపోతే లోపల ఏదైనా ఉంటే తీసుకోవడానికి ఇష్టపడరు. ఏమో అని ఊరుకున్నాను. అయిపోయింది, చర్చ నుంచి బయటకు వచ్చింది. అడిగాను, బల్ల మీరు ఎందుకు తీసుకోలేదని అడిగాను. ఎందుకు తీసుకోలేదంటే నేను ఆశ్చర్యపోయింది, మతిపోయింది నాకు. మేము వధువు సంఘం కదా, ఎక్కడ పడితే అక్కడ తీసుకోమేమన్నాడు. విన్నారా? వాళ్ళు వధువు సంఘం అంట. మరి మనమందరం ఎవరువో? వాళ్ళే వధువు సంఘం అంట, ఆ గ్రూప్ మాత్రమే. కనుక ఆ వధువు సంఘము ఇంకెక్కడైనా ఎవరైనా ప్రభు బల ఆచరిస్తూ ఉంటే అక్కడ తినరట, బల పుచ్చుకోరట అక్కడ. కనుక అంతటి వైరం యూదులకు అన్యులకు. అలాగే మనకి మధ్య ఇప్పుడు చూసినప్పుడు ఒక సంఘానికి విధానాలు. ఇప్పుడు ఎక్కడైనా దానికి ఏదైనా ఆధారం ఉందా? వాక్యానుసారమైన ఆధారం ఉందా? మేము మాత్రమే వధువులో ఉంటాం, మీరు ఉండరు. నేను ఒకసారి ఒకరిని అడిగాను, పరలోకంలో మీకు వేరేగా ఏమైనా కంపార్ట్మెంట్స్, బిల్డింగ్స్ ఏమైనా ఉంటాయా? మాకు వేరేగా ఉంటాయా? మేము మీ దగ్గర రాలేమా? మీరు మా దగ్గర రాలేరా అంటే వాళ్ళు చాలా ఉన్నతంగా ఉన్నారు కనుక మీరు మీ దగ్గర రాలేమేమో. ఏమిటి మీకు నా స్థానం పరలోకంలో ఏమిటో? ఒక పరలోకం మీకు వేరే పరలోకం ఉంటుందేమో అనుకుని అడిగాను. అంటే అంతటి విభేదం కలిగిన పరిస్థితులన్నీ కూడా దేవుని యొక్క ఆత్మ చేసే కార్యం ఒకటిగా చేస్తాడు. క్రీస్తునందు ఒకటి, అన్యుడు యూదుడు, గ్రీసు దేశస్తులని, హెలేనీయుడని, ఇంకా ఏ జాతి అనే భేదము లేకుండా అందరినీ ఒకటి చేసేది దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు. దేవునికి పరిశుద్ధాత్ముడు ఏకం చేస్తాడు. దాని విరుద్ధమైన పని సైతాను చేస్తాడు. దేవునికి పరిశుద్ధాత్ముడు దేవునికి వాక్యానికి అతీతంగా మాట్లాడు. దేవుని వాక్యానికి అతీతంగా మనం బోధించడు. దేవుని వాక్యములో ఉన్న వాటిని మనకు రుజువుపరుస్తాడు, మనం బోధపరుస్తాడు తప్ప వాక్యములు లేని దానిని మనం ప్రోత్సహించడు. కొంతమంది అంటారు దేవుని పరిశుద్ధాత్మని చెప్పాడండి, దేవుని పరిశుద్ధాత్మ చెప్పాడు, సరే ఒప్పుకుంటారు. కానీ ఆ చెప్పింది వాక్యములో ఉందా? వాక్యానికి అనుగుణంగా ఉందా? దేవుని యొక్క వాక్యం యొక్క ప్రత్యక్షతలో, వాక్యం యొక్క రెవల్యూషన్లో దేవుడు నీకు చూపించింది, పరిశుద్ధాత్మ నీతో మాట్లాడింది ఉంటే అది ఓకే. కొంతమంది పరిశుద్ధాత్మ నాతో చెప్పాడు, నాతో మాట్లాడాడంటారు, ఒప్పుకుంటా మాట్లాడాడని. కానీ అదే సమయం అందు అవతల వ్యక్తితో కూడా దేవుడు పరిశుద్ధాత్ముడు
మాట్లాడాడు. కొన్నేళ్ళు అంటాడు, కొన్నేళ్ళు నేను ప్రార్థన చేస్తుండగా దేవుడు నాకు కనబడ్డాడు, చెప్పాడు ఇలా వెళ్ళమన్నాడు, నీ కొరకు పంపించమన్నాడు, నువ్వు ఎక్కడ నుండి అడ్రస్ చెప్పాడు పేతురు అని చెప్పిన తర్వాత అయితే కొన్నేళ్ళకి కలిగింది అనుభవం. అయితే కొన్నేళ్ళు మనుషులు పంపించాడు. అయితే మనుషులకి దారిలో ఉంటుండగానే దేవుడు ఏం చేశాడు, పేతురికి కూడా అదే విషయానికి తెలియజేసి, ఇదిగో కొంతమంది మనుషులు వస్తున్నారు, వారితో కలిసి నీవు వెళ్ళాలి. కొన్నేళ్ళతో మాట్లాడిన వాడే పేతురుతో కూడా మాట్లాడాడు. కనుక ఎవరో ఏదో చెప్పేసి దేవుని పరిశుద్ధాత్మ నాకు చెప్పమన్నాడు మీకు చెబుతాను అన్నప్పుడు చాలామంది ఏం చేస్తారనగా అమాయకంగా ఏమాత్రం జ్ఞానం లేకుండా వెర్రివారిలాగా చెప్పండి చెప్పండి చెప్పండి. ఎందుకంటే మన జ్యోతిష్యం చెప్పడం చాలా ఇష్టం, వినడం చాలా ఇష్టం. జ్యోతిష్యం సోది, అదమ్మా ఇదమ్మా నా సోది చెప్తా ఉంటే చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. కనుక ఇలాంటి ప్రవక్తలందరూ కూడా తెచ్చుకొని సన్మానించి మర్యాద చేసి వారి దగ్గర నుంచి దేవుడు ఏం చెప్పాడు, దేవుడు ఏం చెప్పాడంటే నేను చెప్తున్నాను అది సోది తప్ప మరొకటి ఏది కూడా కాదు. దేవుడు ఆ ప్రవక్తకు చెప్పేదానికి అదే విషయాన్ని ముందుగా నీకు చెప్పుంటే, అది నీకు తెలుసుంటే, ఆ విషయాన్ని గురించి కన్ఫర్మేషన్ బయటికి ఒక ప్రవక్త ద్వారా దేవుడు మనకి ఇస్తాడు తప్ప మనకి లోపల ఏమీ లేకుండా మన దేవుడు మనతో ఏమీ మాట్లాడకుండా బయట ఎవరో ఏదో చెప్పారని దాన్ని పట్టుకొని మనం పరిగెడితే మనకు మించిన బుద్ధిహీనులు మరొకరు ఉండరు. నన్ను ఒకసారి కొంతమంది వచ్చి అడుగుతూ ఉంటారు, ఏమనంటే దేవుడు మీ చర్చికి వెళ్ళమన్నాడండి రండి అంటారు. అది రావడం కాదండి, నన్ను ప్రసంగం చేయమన్నాడు అంటే దేవుడు నాకు చెప్పలేదంటాను. నువ్వు ప్రసంగం చేయాలని చెప్పి దేవుడు నాకు చెప్పలేదు, కానీ నేను ఎవరు రావాలని చర్చకు వచ్చి కూర్చో వెళ్ళు, కానీ నేను ప్రసంగం టైం మాత్రం నేను నీకు ఇవ్వను. ఎందుకంటే దేవుడు నాకు చెప్పలేదు, నీకు చెప్పిన నాకు చెప్పాలి కదా, నీకు నేను ఒకే దేవుడిని సేవిస్తున్నాను కదా. కానీ ఈ ప్రవచనాలు చెప్పేవారిని కూడా దయచేసి ఆ నిబంధన లేకపోతే ఇదంతా కూడా వాక్యంలో ఉన్నదే, నేను సొంత మాట కూడా చెప్పడం లేదు, వాక్యంలో ఉన్నదాన్ని ప్రవక్త మాటలు అన్ని అందరి ప్రవక్తలు అన్ని ప్రవచనం అని చెప్పేవి లేదా పరిశుద్ధాత్మ నాకు ప్రేరేపించాడు నాకు చెప్పాడు అని చెప్పే మాటలు అన్నీ కూడా నమ్మవలసిన అవసరం మనకి లేదు. పరిశుద్ధాత్ముడు వాక్యానికి విరుద్ధంగా మాట్లాడు, వాక్యంలో లేని విషయాలు మనకు చెప్పడు. తర్వాత ఇంకోటి పరిశుద్ధాత్ముడు మనకు చెప్పే ఏ కార్యమైనా సరే దేవుని మహింపరుస్తుంది, ప్రభువైన యేసుక్రీస్తుని మహింపరుస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు చులకన చేసి కానీ తండ్రి అయిన దేవుని చులకన చేసి కానీ మాట్లాడే కార్యము పరిశుద్ధాత్మ ఎంత మాత్రం కూడా చేయడు. ఒకరు అది కాకుండా ఇలా చులకన చేసే మాట మనం వినబడుతున్నాయంటే అది దేవుని ఆత్మ కాదు కానీ వేరొక ఆత్మ, అనగా దుష్టుడి యొక్క ఆత్మ. పరిశుద్ధాత్మ మనలో కలిగి చేస్తుంది ఏదనగా దేవుడు మన ఏడల ప్రేమతో ఉన్నాడు, మన ఏడ అనుగ్రహంతో ఉన్నాడని, ఆయనకి చెందిన వారమని, మనం రక్షించబడ్డామని. నిన్న దినము చూసాం, మన ఎదురుగా రక్షించబడ్డామని దేవుని యొక్క ఆత్మ మన ఆత్మతో సాక్ష్యం ఇస్తాడు. ఆ ఇవ్వడం ద్వారా నేను దేవుని బిడ్డను అనే ధైర్యం మనలో కలిగే పరిస్థితి మనకు వస్తూ ఉంది. కనుక ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మకు వచ్చిన ఈ ఉపోద్ఘాతాన్ని దృష్టిలో పెట్టుకొని ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయానికి మరొకసారి వెళ్దాం. We have received an inheritance from God. నిన్న దినమందు మనం చూసాం విషయాలు. దేవుని వద్ద నుండి స్వాస్థ్యాన్ని మనం పొందుకున్నాం. దేవునికి స్వాస్థ్యం క్షమించండి, వీ హ్యావ్ రిసీవ్డ్ అండ్ మనం దాన్ని అర్థం చేసుకునే విషయం ఏదనగా వీఆర్ హిజ్ ఇన్హెరిటెన్స్, హిజ్ పీపుల్ హూ బిలాంగ్ టు హిమ్ అని నిన్న దినమందు మనం నేర్చుకున్నాం. మనం ఆయన సొత్తు, ఆయన యొక్క స్వాస్థ్యం, ఆయన యొక్క ప్రజలు, ఆయనకు చెందిన వారం అని దినమందు మనం విన్నాం. ఇంతకుముందు చెప్పినట్టుగా నిన్న కూడా చెప్పాను ఆ మాట, ఆ ఎంపిక చేయబడ్డాను దాని గురించి 2 భావాలు ఉన్నాయి, 2 కూడా సరైనవే. అది రెండో భావం ఏదనగా, రెండో తర్జుమా ఏదనగా వీ హ్యావ్ ఆల్సో రిసీవ్డ్ అన్ ఇన్హెరిటెన్స్, మనము కూడా స్వాస్థ్యాన్ని పొందాం. దాని గురించి 3వ వచనంలో రాశాడు పౌలు. పరసంబంధమైన అన్ని విధమైన ఆశీర్వాదాలు, ఆత్మసంబంధమైన ఆశీర్వాదాలు అన్నీ కూడా మనకి ఇచ్చాడు. హూ హెస్ బ్లెస్డ్ us with every spiritual blessing in the heavenly realms because we are united with Christ. క్రీస్తు మనం జతపడి ఉన్న కారణం చేత పరసంబంధమైన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని తండ్రి దేవుడు మనకి ఇచ్చాడు. కనుక ఈ 2 భావాలు, మన దేవునికి సొత్తు ఒకటి, మనకు సొత్తు ఇవ్వబడింది, మనకు ఆశీర్వాదం ఉంది, ఇన్హెరిటెన్స్ ఉంది, స్వాస్థ్యం ఉంది. ఇన్హెరిటెన్స్ అంటే తాతల తండ్రుల నుంచి వచ్చిన ఆస్తి, పితృపారంపర్యమైన ఆస్తి.
కనుక ఇది ఎప్పటి నుంచో భూమికి పునాదులు వేయక ముందు నుంచే మన కొరకు దాచి ఉంచిన ఆస్తి సంపద. నేను దినమందు చూసాం కొరింథీ పత్రికలో పౌలు తన యొక్క మాటలు, అంతా మీదే, లోకమంతా మీదే, పరలోకమైనను భూలోకమైనను ఉన్నవైనను రాబోవునివైనను. కొరింథీ పత్రికలో నేను దినమందు మనం చూసాం, అంతా మనదే, అంతా మన కొరకే ఏర్పాటు చేస్తారనే సంగతి మనం నేడు దినమందు చూసాం. అయితే 12వ వచనంలో పౌలు అంటున్నాడు, మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షణ మనం తన మహిమ కలిగిన దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పం బట్టి మనం ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరిచాను. 12వ వచనంలో నేను కొంత చూసాం, వి Jews who the first and to trust in Christ. క్రీస్తునందు విశ్వాసం ఉంచడానికి మొదట మేము ఆ తర్వాత మీరు అంగీకరించని చెప్తే 13వ వచనం అంటున్నాడు, అండ్ నవ్ యూ జెంటైల్స్, అన్యులైన మీరు ఇప్పుడు ప్రభుని అంగీకరించారు. ఎలాగ అంగీకరించారు? హ్యావ్ హర్డ్ ద ట్రూత్, సువార్తను విన్నారు. ఆ సత్యము సువార్త ఏదైనా కదా గుడ్ న్యూస్. ఆ గుడ్ న్యూస్ విన్న తర్వాత దేవుడు మీరు రక్షిస్తారని చెప్పి మీరు విన్నారు. విన్నదాన్ని బట్టి మీరు క్రీస్తునందు విశ్వాసం ఉంచారు అని చెప్పి ఆ తర్వాత అంటున్నాడు, హీ ఐడెంటిఫైడ్ యూ యాజ్ హిజ్ ఓన్ బై గివింగ్ యూ ద హోలీ స్పిరిట్. ఆయన తన పరిశుద్ధాత్మను మీకు ఇచ్చడం ద్వారా మీరు ఆయన సొంతమని ఆయన మిమ్మల్ని గుర్తించాడు. హీ ఐడెంటిఫైడ్ యూ యాజ్ హిజ్ ఓన్ బై గివింగ్ యూ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మను మీకు ఇచ్చడం ద్వారా మీరు ఆయనకు చెందిన వారని, మీరు ఆయన సొత్తని ఆయన బయలుపరిచారు. కానీ మీరు ఆయన సొత్తని మనకి ఎలా తెలిసింది? దేవుడు తనకు పరిశుద్ధాత్మను మనకిచ్చడం ద్వారా అని పౌలు ఇక్కడ రాస్తూ ఉన్నాడు. అయితే ఈ పరిశుద్ధాత్మని గురించి మనం 2 మంది చూచాం. ఇది ఇంతకుముందే అది వాగ్దానము చేయబడిన పరిశుద్ధాత్ముడు, ప్రామిస్. యెహెజ్కేలు గ్రంథం చూసాం, యోవేల్లో చూసాం. దేవుడు తన ఆత్మను ఇస్తానని చెప్పి పాత నిబంధనలో చెప్పాడు, ముందుగానే ప్రవచించబడింది. కనుక ఆ పరిశుద్ధాత్మను మీకు ఇచ్చాడు. ఆ పరిశుద్ధాత్మను మీరు పొందినందువలన జరుగుతున్న విషయం ఏదనగా మీరు కూడా ఆయన సొత్తు. అయితే ఇదే అనుభవం అన్యులు పరిశుద్ధాత్మ చేత నింపబడడం, ఈ అనుభవం ముందు మనం చూస్తే పౌలు చెప్పాడు కదా, యూదులమైన మేము మొదట ప్రభువుని అంగీకరించాం. అయితే మొదట ప్రభువుని అంగీకరించిన యూదులకు అపోస్తల కార్య గ్రంథంలో మనం చూస్తాము, ఆయన పునరుత్థానం అయిపోయిన తర్వాత తిరిగి లేచిన తర్వాత ప్రభు వారితో దేవుని రాజ్యాన్ని గురించి బోధిస్తూ ఉంటే శిష్యులందరికీ కూడా ఒక పెద్ద ప్రశ్న ఏదనగా, ప్రభు నీ రాజ్యం ఇప్పుడు వచ్చేస్తుందా? నీ రాజ్యం ఎప్పుడు? ఇప్పుడు వారు సిలువ వేయబడక మునుపు కూడా రాజ్యాన్ని గురించి ప్రభు బోధించాడు. అప్పుడు కూడా వారు అపార్థం చేసుకున్నారు. ఏమని అపార్థం చేసుకున్నారు? ప్రభు యెరూషలేము వెళ్తున్నాడు, యెరూషలేము వెళ్ళి రోమా ప్రభుత్వాన్ని ఆయన తిరస్కరిస్తాడు, ధిక్కరిస్తాడు. రోమా కైసరు లేకపోతే రోమా పరిపాలన మన మీద నుండి తొలగించి ఆయనే రాజు అవుతాడు. కైసరు స్థానంలోనికి ప్రభు వెళ్ళిపోతాడు. కనుక మనం ఏలుబడి చేస్తాం. కనుక ఈ ఏలుబడి చేసే దాని గురించి సిద్ధపడిన వారే వారందరి యొక్క పెద్ద ప్రశ్న ఏదనగా, ఎవరు యేసు ప్రభు తర్వాత స్థానం? మన రాజకీయాల్లో చూస్తాం, ప్రధానమంత్రి ఎవరో నిర్ణయం అయిపోతే ఆ ప్రధానమంత్రి తర్వాత ఉప ప్రధానమంత్రి ఎవరు, లేకపోతే హోమ్ మినిస్టర్ ఎవరు, ఏ పదవి ఎవరికి వస్తారు? గొప్ప తాపత్రయం. అదే తాపత్రయం ఈ శిష్యుల్లో కలిగింది. ప్రభు తర్వాత నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు, ముఖ్య వ్యక్తి ఎవరు? అలాగూ ప్రభు శిలువ మరణానికి వెళ్ళినంత వరకు కూడా అదే ఆలోచన. నేను ఇదిగో యెరూషలేము వెళ్తాను, యెరూషలేము ప్రయాణంలో కూడా అదే ఆలోచన. ఒక్కోసారి ప్రభు వెనక్కి తిరిగి ఏం మాట్లాడుకుంటారు అని అంటే, ఏం మాట్లాడుకుంటారు, బొర్రలు కొట్టుకుంటారు చెప్పలేకపోతారు. ఎందుకు? వారు ఏం మాట్లాడుకుంటున్నారు? ఎవడు గొప్ప, ప్రభు తర్వాత ఎవరు పరిపాలనకు వస్తాడు, ప్రభువుకి రైట్ హ్యాండ్ ఎవరు, లెఫ్ట్ హ్యాండ్ ఎవరు, ఎడం పక్క ఎవరు ఉంటారు, కుడి పక్కన ఎవరు ఉంటారు అని ఆ సీట్ల గురించిన గొడవ. అది చనిపోయాడు, ప్రభు తిరిగి లేచాడు, మళ్ళీ తిరిగి వాళ్ళందరినీ కూడగట్టాడు. 40 రోజులు పట్టింది కూడగట్టడానికి. ఇది వెళ్ళిపోతున్నప్పుడు చివరిలో మరి అదే ప్రశ్న, ప్రభువా రాజ్యాన్ని ఎప్పుడు ఇస్తాం, మళ్ళీ మా ఎప్పుడు ప్రధానమంత్రి, ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతాం, మా స్థానాలు ఏమిటి అనే గొప్ప తాపత్రయం. ప్రభు అక్కడ చెప్తున్నాడు, మీరు అది నా వశంలో లేదని చెబుతూ ఆ రాజ్యాన్ని గురించిన విషయం, మీరు యెరూషలేమును విడిచిపెట్టి వెళ్ళక నా వలన మీరు విన్న వాగ్దానం కొరకు మీరు కనిపెట్టండి. అలాగే దేని కొరకు? దేవుని యొక్క పరిశుద్ధాత్మ కొరకు. కనుక రక్షించబడిన వీరు, లేకపోతే శిష్యులైన ప్రభువుని విశ్వాసం ఉంచిన యూదులైన వీరు పెంతెకోస్తు పండగ దినమందు ఆ మేడగదిలో వారందరూ ఉంటున్న సమయంలో పోయిన
పెంతెకొస్తే చెప్పాను, మేడగది అనుకుంటాం కానీ మేడగదిలో కలుసుకునేవారు, కానీ దేవుని ఆత్మచేత నింపబడిన కార్యం ఎక్కడనగా యెరూషలేము దేవాలయంలో జరిగింది. ఆ యెరూషలేము దేవాలయంలో వారు కూడి ఉంటుండగా ఒకేసారి అకస్మాత్తుగా దేవునికి పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగి వచ్చిన సంగతి మనం చూస్తున్నాం. కానీ పౌలు ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఆ రోజు యెరూషలేములో మా మీద దిగి వచ్చారు. అదే విధముగా మీరు కూడా పరిశుద్ధాత్మ నింపబడ్డారు కాబట్టి ఎఫెసీ సంఘానికి అంటున్నాడు, మీరు కూడా అంగీకరించబడ్డారు, దేవుని బిడ్డలయ్యారు. మేము అంగీకరించబడి దేవుని సొత్తు అయ్యాము. అలాగే మీరు కూడా దేవుని యొక్క ఆత్మచేత నింపబడడం ద్వారా మీరు కూడా అంగీకరించబడి దేవుని సొత్తు అయ్యారు. మేము ఎలాగైతే ఆయన యొక్క సంఘముగా, ఆయన యొక్క ఎక్లీసియాగా, ప్రభు చెప్పండి, నేను నా సంఘమును కట్టుదును. ఆ సంఘము పెంతెకొస్తు పండుగ దినమందు ఉద్భవించింది. అది శిష్యులు అపోస్తలులు ప్రాముఖ్యంగా చెప్పగలిగిన మాట ఏదనగా, ఆ దినమందు దేవుడి ఆత్మచేత మేము నింపబడ్డాం. ఆత్మచేత నింపబడిన ప్రభు చెప్పాడు, మీరు శక్తిని పొందుతారు, మీరు బలమును పొందుతారు. దేవునికి పరిశుద్ధాత్మ చేసి ఇంకొక గొప్ప కార్యం ఏదనగా ధైర్యాన్ని మనకిస్తాడు. అంతవరకు పిరికివాడిగా ఉండిన పేతురు ఆ పెంతెకొస్తు పండుగ దినమందు వారు ఆత్మచేత నింపబడిన మందిరంలో వారు అందరూ కూడా ఆయా రకాల భాషల్లో మాట్లాడుతుండగా అనేక రకాల కామెంట్స్ వినబడుతున్నాయి. వీరు తాగేసారు, తెల్లారిసరికి తాగేశారు వీళ్ళు అన్నట్టుగా హేళన చేస్తూ ఉంటే లోపల దేవుని యొక్క ఆత్మ తను రోషం పుట్టించగా పేతురు నిలబడ్డాడు. పేతురుతో పాటు మిగతా 10 మంది కూడా నిలబడ్డారు. అందరూ నిలబడి అనగా పేతురు మాట్లాడుతున్న దానికి మేము ఒత్తాసు పలుకుతున్నాం, మేము కూడా అదే మాట ఏకీభవిస్తున్నామని చెప్పడానికి వారు నిలబడి పేతురు అక్కడ ధైర్యంతో ప్రసంగం చేశాడు. ఎప్పుడైతే ఆత్మచేత నింపబడి ఆ ధైర్యంతో దేవుని వాక్యాన్ని బోధించాడో ఆ తర్వాత పర్యవసానం మనకు తెలుస్తుంది. ఒకే దినమందు 3,000 మంది రక్షణ పొందారు. ఆ రకంగా సంఘం ఆరంభమైంది. 120 మందితో మొదలై మొదటి ప్రసంగానికే 3,000 మంది. ప్రభు పేతురికి ఇచ్చిన వాగ్దానం ఏమిటో వాగ్దానం? నేను మనుషులు బట్టే జాలరుగా నేను చేస్తాను. ఒకే దినమందు 3,000 మంది ప్రసంగం, ఒక్క ప్రసంగానికి. దేవుడు మరొకసారి అలాంటి కార్యాలు జరిగించిన గాక. దేవునికి పరిశుద్ధాత్మ కార్యాలు చేయగలడు. కనుక పౌలు ఇక్కడ చెబుతున్న మాట, మేము రక్షించబడ్డాం, దేవుని ఆత్మచేత నింపబడ్డాం. అలాగే అన్యులైన మీరు కూడా, ఎఫెస్లో ఉన్న దేవునికి సంఘమా, మీరు సువార్తను నమ్మి విశ్వసించి రక్షించబడ్డారు. ఆ తర్వాత మీరు కూడా దేవుని యొక్క ఆత్మచేత నింపబడ్డారు. కాబట్టి మేము ఎలాగైతే దేవునికి సొత్తు అయ్యామో మీరు కూడా అలాగే దేవుని యొక్క సొత్తు. తర్వాత మీరు మేమనే వ్యత్యాసం లేకుండా మనందరినీ కూడా క్రీస్తునందు ఏకము చేశాడు అని బోధిస్తూ మన సంగతి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు ఈ సమయం అందు ఎఫెసీ సంఘాన్ని గురించి మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. ఎందుకంటే చాలా విషయాలు చూసి రాయబడ్డాయి. ఇవన్నీ కూడా వారికి తెలుసు, వారు అనుభవిస్తున్నారు, వారి అవగాహన ఉన్నది కనుక మాట్లాడుతున్నాడు. అది ఈరోజు చాలా కాలం తర్వాత చదువుతున్న మనకు పౌలు మాట్లాడని అంటున్నాడు. అది ఏ ఉద్దేశంతో అంటున్నాడు, ఏ ఆలోచనతో అంటున్నాడు, వారికి తెలుసు అని అనుకున్నవి ఏమిటి అనేది మనకు తెలియదు. కాబట్టి ఈరోజు ఎఫెసీ సంఘాన్ని గురించి, ఎఫెసీ సంఘం ఎలా ఉనికిలోకి వచ్చింది అనే విషయాలు మీకు మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. ఎఫెసీ సంఘం మనం చూస్తే మన అపోస్తల కార్యానికి వెళ్ళాలి. అపోస్తల కార్యం 18వ అధ్యాయం. ఈ సంఘం మొట్టమొదట అపోల్లో ద్వారా స్థాపించబడింది. అపోస్తల కార్యం 18వ అధ్యాయం 24వ వచనం. అలెగ్జాంద్రియ వాడైన అపోల్లో అని ఒక యూదుడు ఎఫెసునకు వచ్చాను. అతని విద్వాంసుడును లేఖనముల యందు ప్రవీణుడై ఉండెను. అతడు ప్రభు మార్గం విషయమై ఉపదేశం పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిసం మాత్రమే తెలుసుకున్న వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములో ధైర్యముగా మాట్లాడ ఆరంభించాను. ఇక్కడ అపోల్లో ఎక్కడి నుంచి వచ్చాడు? అలెగ్జాంద్రియా నుంచి వచ్చాడు. అలెగ్జాండ్రియా అంటే అలెగ్జాండర్ చక్రవర్తి పేరుకు పెట్టబడిన పేరు అది. అలెగ్జాండ్రియా నుంచి
అపోల్లో ఇతడు యూదుడు, అతడు విద్వాంసుడు, లేఖనముల యందు ప్రవీణుడు, ఎలోక్వెంట్ అండ్ లెర్న్డ్ జూయిష్ ప్రీచర్. విద్వాంసుడు, ధర్మశాస్త్రాలు ఎరిగినవాడు, యూదుడు కాబట్టి. మాట నైపుణ్యత కలిగిన వాడు, ఎలోక్వెంట్ అనగా భాషా నైపుణ్యం కలిగిన వాడు. అతను బోధించగా అక్కడ సంఘం ఏర్పడిన సంగతి మనం చూస్తాం. అయితే పౌలు మొట్టమొదట ఈ ఎఫెసు ప్రాంతాన్ని తనకి 2వ మిషనరీ యాత్రలో దర్శించాడు. అది 18వ అధ్యాయంలో మనం చూస్తాం. 18వ అధ్యాయం 19 నుంచి 21 మనం చూస్తే, వారు ఎఫెసులకు వచ్చినప్పుడు అతను వారిని అక్కడ విడిచిపెట్టి, మనకి 2వ మిషనరీ యాత్రలో కొరింథు, ఇంకా మిగతా దేశాలు ఉన్నాయి, ప్రదేశాలు ఉన్నాయి. కొరింథులో తన అక్కిలా, ప్రిస్కిలా కలుసుకుని అన్ని కూడా ముందు అధ్యాయాలు మనం చూస్తాం. అయితే వారందరూ తీసుకుని ప్రయాణమై వెళ్తూ పౌలు ఇంకా బహుదినములు అక్కడ ఉండిన తర్వాత క్షమించాను అక్కడ 19వ వచనం. వారు ఎఫెసుకు వచ్చినప్పుడు అతను వారిని అక్కడ విడిచిపెట్టి తాను మాత్రం సమాజ మందిరంలో ప్రవేశించి యూదులతో తర్కించుచుండెను. వారు ఇంకా కొంతకాలం ఉండమని అతను వేడుకొనగా అతను ఒప్పక, దేవుని చిత్తమైతే మీ యొద్దకు తిరిగి వస్తున్నానని చెప్పి వారి యొద్ద సెలవు పుచ్చుకొని వాడ ఎక్కి ఎఫెసు నుండి బయలుదేరాను. ఎఫెసులో కొన్ని రోజులు ఉన్నాడు. అక్కడ మందిరంలో మాట్లాడాడు. మిగతా వారిని వదిలేసి తను ఒక్కడే ఉన్నాడు. అయితే అక్కడ ఉన్న యూదులు ఇంకా ఉండమని బలవంతం చేస్తే దేవుని చిత్తమైతే మరలా తిరిగి నేను వస్తానని చెప్పాడు. ఎన్ఎల్టీలో అపోస్తల కార్యం 18 21 వచ్చిన కదా, 18:21. As he left, however, he said, I will come back later, God willing. Then he set sail from Ephesus. దేవుని చిత్తమైతే మళ్ళీ తిరిగి వస్తాను. ఆ ఎన్ఎల్టీ చర్చ్ వాళ్ళ ఫుట్ నోట్ ఇచ్చాడు. ఆ ఫుట్ నోట్ ఏమిటనంటే 21 వచ్చిన ఫుట్ నోట్, I must by all means be at Jerusalem for the upcoming festival, but I will come back later. యెరూషలేములో జరగని పండుగకు నేను తప్పనిసరిగా అక్కడ హాజరవ్వాలి. అది అయిన తర్వాత దేవుని చిత్తమైతే మరలా తిరిగి నేను వస్తాను అని చెప్పాడు. ఆయన చెప్పిన తర్వాత మనం చూస్తాము 3వ మిషనరీ యాత్రలో పౌలు ఎఫెసుకు వచ్చాడు. అక్కడ వచ్చిన తర్వాత అపోస్తలుల 20:31 వచనం చూస్తే పౌలు అంటాడు, అక్కడ మీ మధ్య నేను 3 సంవత్సరాలు ఉన్నాను. ఎఫెసీ సంఘంలో 3 సంవత్సరాల సంఘానికి కాపరిగా, పాస్టర్గా అపోస్తలుడు పౌలు ఎఫెసులో ఉన్నాడు. అయితే ఆ సంఘానికి పౌలు వచ్చి చెప్పుకున్నాం కదా, అపోల్లో సువార్త ప్రకటించిన అపోలో ద్వారా సంఘము ఏర్పడింది. అయితే పౌలు వచ్చిన తర్వాత 19వ అధ్యాయం మనం చూస్తాము. మొదటి నుంచి మనం చదివితే, అపోల్లో కొరింథులో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా, పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసులకు వచ్చి ఇక్కడ దీని సంఘాన్ని స్థాపించిన అపోలో ఎక్కడున్నాడు, కొరింథు వెళ్ళాడు. కొరింథు నుంచి ఎఫెసుకు వచ్చి, ఎఫెసు నుంచి యెరూషలేము వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి ఎఫెసు వచ్చాడు పౌలు. అయితే అపోలో ఎఫెసు నుండి ఏం చేశాడు, కొరింథు వెళ్ళాడు. ఈ లోపుగా కింద వచ్చిన చూస్తే అక్కులా, ప్రిస్కిల్లా ప్రభువుని గురించిన సువార్త ఇంకా వివరంగా తనకు తెలియజేశారు. అనగా తనకు బాప్తిస్మ యోహాను యొక్క బాప్తిస్మ తెలుసు తప్ప క్రీస్తు గురించి అంత అవగాహన లేదు. కానీ తెలిసిన దాన్నే పట్టుకొని తాను పనిచేస్తున్నాడు. తర్వాత వచ్చిన చూస్తే అక్కిలా, ప్రిస్కిల్లా వారిద్దరు పౌలు యొక్క అసిస్టెంట్స్, సహాయకులు. వారు తనకి సువార్తను ఇంకా వివరంగా క్రీస్తు విషయాలు స్పష్టంగా బోధించిన సంగతి వాక్యంలో మనం చూస్తాం. అయితే అపోల్లో కొరింథులో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసులకు వచ్చి, అనగా 18వ అధ్యాయంలో ఉన్న ఆ ప్రదేశాలను సంచరించి ఎఫెసులకు వచ్చి కొందరి శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా. ఈ ఎఫెసులోని శిష్యులను అడుగుతున్నాడు. ఆ ఆఖరి వచ్చి చూస్తే వారు 12 మంది ఉన్నారు. ఈ 12 మందిని చూచి పౌలు అడుగుతున్నారు, మీరు విశ్వసించారు కదా, మీరు విశ్వాసులు అయ్యారు కదా, సంఘముగా మీరు ఏర్పడ్డారు కదా, అయితే మీరు పరిశుద్ధాత్మను పొందారా అని వారిని అడుగగా, వారంటున్నారు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. పరిశుద్ధాత్మ అనే ఒక వ్యక్తి ఉన్నాడన్న సంగతే మాకు తెలియదు. అంటే అపోలోకి తెలియదు, అపోలో బోధించలేదు,
అపోలో తెలిసినంత ఏమిటి? బాప్తిస్మ యోహాను యొక్క బాప్తిస్మ మాత్రమే. కానీ వీరు దాన్ని అనుసరించి అపోలోని వెంబడించారు, సంఘముగా ఏర్పడ్డారు. కానీ ఈ సంఘాన్ని పౌలు అడుగుతున్నాడు, మీరు సంఘముగా ఏర్పడ్డారు కానీ మీరు పరిశుద్ధాత్మను ఏమన్నారు అక్కడ? మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడగగా వారు పరిశుద్ధాత్ముడు అన్న సంగతి మేము వినలేదని చెప్పారు. అయితే అప్పుడు అడుగుతున్నాడు, Did you receive the Holy Spirit when you believed? He asked them. No, they replied. We haven't heard that there is a Holy Spirit. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏదనగా, పర్సన్ కెన్ బి బ్యాప్టైజ్డ్ బై ద స్పిరిట్ ఇంటూ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. లైక్ ఇంటూ క్రైస్ట్ మీనింగ్ సాల్వేషన్. అనగా ఒక వ్యక్తి పరిశుద్ధాత్మని ద్వారా పాప క్షమాపణ ఒప్పుదల కలిగి దేవునికి సంఘములో రక్షించబడిన వారుగా ఉండవచ్చును. అది పరిశుద్ధాత్మ మనలో చేసే కార్యమని ఇంతవరకు చెప్పాను. అయినప్పటికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఇచ్చే ఆ పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందకుండా ఉండవచ్చును. మనం రక్షించబడవచ్చును. ప్రభు అయిన యేసుక్రీస్తు గురించిన వెలుగు, అవగాహన, పరిశుద్ధాత్మ పాపం గురించిన ఒప్పుదల ఇవన్నీ కలుగు చేయగా మనం అంగీకరించి సంఘములో మనం ఉండవచ్చును, రక్షించబడవచ్చును. కానీ రక్షించబడిన మనము ఇక్కడ మనం వేసుకోవాల్సిన ప్రశ్న, పౌలు ఎలాగైతే అపోల్లో ఎఫెసులో ఉన్న సంఘాన్ని అడుగుతున్నారో, మీరు విశ్వసించినప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందారా అనగా దాని అర్థమేదనగా, ప్రభు ఇచ్చే బాప్తిస్మం, యోహాను ఇచ్చే బాప్తిస్మం పాప క్షమాపణ నిమిత్తం, కానీ ప్రభు ఇచ్చే బాప్తిస్మం మీరు పరిశుద్ధాత్మ చేత బాప్తిస్మం పొందారా అని ప్రశ్న వేస్తే, ఎఫెసీ సంఘం మాకు పరిశుద్ధాత్మ సంగతి మనకి తెలియదు. అయితే మనకు తెలుసు, ఇక్కడ ఈ కాలం మనకు తెలుసు, కానీ మనం పొందాల్సిన అవసరం మనకు ఉందని మనకి ఒకవేళ తెలియదేమో, లేకపోతే మనకు అక్కర్లేదని భావనతో ఉన్నామేమో. అయితే 3వ వచనం మనం చూస్తే, అప్పుడు అతడు అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిస్మం పొందుతారని అడుగగా, అయితే మీరు బాప్తిస్మం పొందారు కదా, ఎలాగ దేన్ని బట్టి బాప్తిస్మం పొందారు? దానికి వాళ్ళు ఇస్తున్న జవాబు ఏమిటి? యోహాను బాప్తిస్మం బట్టి అని చెప్పిరి. ఇక్కడ 3వ వచనం అంటారు, ఇంటూ వాట్ దెన్ వర్ యు బాప్టైజ్డ్? మీరు దేనిలోనికి బాప్తిస్మం పొందారు? దే రిప్లైడ్, బాప్టిజం ఆఫ్ జాన్. ఇప్పుడు బాప్తిస్మం యోహాను యొక్క బాప్తిస్మం ఏమిటి? మనం ఇంకా వెనక్కి వెళ్ళాలి. మత్తయి సువార్త 3వ అధ్యాయం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం. మారు మనసు నిమిత్తం నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మము ఇచ్చును. పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును. ఇప్పుడు ఇక్కడ బాప్తిస్మ యోహాను తన పరిచర్య గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఈరోజు ఒక సాధారణంగా స్త్రీల ప్రసంగం అంటే నాకు కొంచెం ఇబ్బంది విన్నాం. అది నాకు తొలగించడం కోసం అనుకుంటాను. నాకు మెంటర్గా ఒక ఆడవాడి దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ డైరెక్షన్లో నా డాక్టరేట్ పూర్తయింది అనుకోండి. అప్పటి నుంచి కొంత ఆ బ్లాక్ తగ్గింది. ఈ మధ్యలో ఒక ఆమె వింటున్నాను, ఆమె ఈ సువార్తలు సినాప్టిక్ గాస్పుల్స్ అని మత్తయి, మార్కు, లూకా 3 సినాప్టిక్ గాస్పుల్స్ అంటాం. అయితే ఇందులో చూసినప్పుడు కొన్ని విషయాలు మరలా 3 సువార్తల్లో కనబడతాయి. ఒకే విషయం 3 సువార్తలు ఎందుకు రాశారు? అవసరం ఏమిటి? చాలాసార్లు ఒక సువార్త సరిపోదా? 3 సువార్తలు 4 సువార్తలు ఉన్నాయి మనకి. ఈ 3 సువార్తలు ఇంచుమించు ఒకేలాగా ఉంటాయి, ఒకే విషయాలు ఉంటాయి 3 సువార్తల్లో కూడా. అయితే ఆమె అంటూ ప్రసంగం చేస్తూ అన్నారు, ఈ 3 సువార్తలు రకంగా చేయగల కారణం ఏదనగా, ఒక చాక్లెట్ ఉదాహరణ ఇచ్చి, మీరు 1 లేయర్ ఉన్న చాక్లెట్ ఇష్టపడతారా, 10 లేయర్లు ఉన్న చాక్లెట్ ఇష్టపడతారా అంటే అందరు ఇచ్చిన జవాబు 10 లేయర్లు ఉన్న. అంటే ఒక లేయర్ అని ఒక వరుస కాకుండా 2-3 లేయర్స్ ఉంటే అది పెద్ద చాక్లెట్ అవుతుంది, తినడానికి ఇష్టపడతాం అన్నట్టుగా. కానీ ఇది లేయర్ మీద లేయర్, ఒకదాని మీద ఒకటి పొరలుగా దేవుని మనకు మరలా తెలియజేస్తున్న సంగతి. కనుక మొదలు మార్కు సువార్త చెప్పాడు, మార్కులో ఉంది, లోకాలో కూడా అదే ఉంది. ఆ 3 కూడా మనం చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 3:11 వచనంలో ప్రభు 3:11 ఎక్కడ మారు మనసు నిమిత్తం నేను నీళ్లలో మీకు బాప్తిస్మము ఇచ్చుచున్నాను.
నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయిటకైనను నేను పాత్రుడని కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్వము ఇచ్చును. ఇంతకుముందు దేవుని రాజ్యాన్ని గురించి మాట్లాడుతూ ఈ వాక్యాన్ని అగ్నితో బాప్తిస్వం గురించి చెప్పాను. ఇప్పుడు దాని గురించి మళ్ళీ వెళ్ళను, టైం సరిపోదు. కనుక బాప్తిస్తాను ఎవరిస్తారు? ఆయన పరిశుద్ధాత్మతోను రెండు కూడా ఉన్నాయి. అగ్నితోను మీకు బాప్తిస్వం ఇచ్చాను. కనుక మనకు కావాల్సిన సందర్భం అగ్ని కాదు, కానీ పరిశుద్ధాత్మతో ఆయన మీకు బాప్తిస్వం ఇస్తాడు. తర్వాత మార్కు సువార్త మొదటి అధ్యాయం 4-8 వచనాలు, 4-8 వచనాలు. బాప్తిస్వం ఇచ్చి యోహాను అరణ్యములో ఉండి పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు విషయమైన బాప్తిస్వం ప్రకటించి వచ్చాను. అంతటి యూదయ దేశస్తులందరూ యెరూషలేము వారందరూ బయలుదేరి అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యొర్దాను నదిలో అతని చేత బాప్తిస్వం పొందుచుండిరి. యోహాను ఒంటి రోమముల వస్త్రములు మొల చుట్టూ తోలుదట్టి ధరించుకునేవాడు, అడవి తేనెను మిడతలను తినేవాడు. మరియు అతడు నాకంటే శక్తిమంతుడు నా వెనక వచ్చుచున్నాడు, నేను వంగి ఆయన చెప్పుల వారిని విప్పుటకు పాత్రుడని కాను. నేను నేలలో మీకు బాప్తిస్వం ఇచ్చితిని కానీ ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిస్వం ఇచ్చినని వారు చెప్పి ప్రకటించుచున్నారు. అదే విషయం తన లూకాసు వార్త కూడా బాప్తిస్వం యోహాను అంటున్నాడు. లూకాసు వార్త 3వ అధ్యాయం 16వ వచనం. యోహాను ఆయనకి బాప్తిస్వం యోహాను, నేను నేలలో మీకు బాప్తిస్వం ఇచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తివంతుడు ఒకడు వచ్చుచున్నాడు, ఆయన చెప్పుల వారిని విప్పుటకు నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్వము ఇచ్చును. కానీ ఈ విషయాలన్నింటిలో మనం చూసినప్పుడు చెప్పబడుతున్న మాట మత్తయి 3:6 కూడా ఒకసారి చూద్దాం. ఎందుకో రాసుకున్నాను ఇక్కడ. మత్తయి 3:6 ఏముంది అక్కడ? తన పాపములు ఒప్పుకొనుచు యొర్దాను నదిలో అతని చేత బాప్తిస్వం పొందుచుండిరి. చాలామంది పై వచ్చిన చూస్తాం, చాలామంది రోమీయులు, ఇక అనేక మంది వస్తున్న సంగతి మనం అక్కడ వాక్యంలో మనం చూస్తాం. యూదులైన వారు అక్కడ రక్షణ పొందిన విషయం, రోమీయులు కాదు, యూదులైన వారు అక్కడ పొందిన మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ తరువాత మనం చూస్తే అపోస్తలుల కార్యం 19వ అధ్యాయం మనం చూస్తుంది అది కదా. 19వ అధ్యాయం యోహానులో ఉన్నాను నేను. 19వ అధ్యాయం వారు యోహాను బాప్తిస్వం పెట్టని చెప్పారు 3వ వచనంలో. 4వ వచనంలో అందుకు పౌలు యోహాను తన వెనక వచ్చుచున్న వాని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవాలని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిస్వము ఇచ్చినని చెప్పాను. పౌలు ఇక్కడ వివరించాడు యోహాను ఇచ్చిన బాప్తిస్వం ఏమిటి అని చెప్పి, యోహాను యొక్క సందేశం, యోహాను యొక్క ప్రసంగం ఏది అనగా యేసునందు విశ్వాసం ఉంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన విశ్వాసం ఉంచిన ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిస్వం ఇచ్చానని చెప్పాను. ఇక్కడ పౌలు చెప్తున్న విషయం, మా బాప్తిస్వం ఇచ్చి యోహాను చేస్తున్న పరిచర్య ఏమిటో చెప్పి, ఆ తరువాత యోహాను ఆ బాప్తిస్వం ఎందుకు ఇచ్చాడో చెబుతూ ఉన్నప్పుడు వారు జరిగిన విషయం మనం చూస్తే, ఆ మాటలు విన్న తర్వాత, సువార్త విన్న తర్వాత వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిస్వం పొందిరి. తరువాత పౌలు వారి మీద చేతులు ఉంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి. వారందరూ ఇంచుమించు 12 పురుషులు. కనుక ఇక్కడ ఆ మొదటి సంఘం, లేకపోతే అపోలో స్థాపించిన సంఘం, వారు పరిశుద్ధాత్మ యొక్క అవగాహన లేని పరిస్థితుల్లో, పరిశుద్ధాత్మ పేరే వారు తెలియని పరిస్థితుల్లో పౌలు వారికి మరలా క్రీస్తుని గురించి వారు తెలిసిందల్లా యోహాను యొక్క బోధ, యోహాను యొక్క ప్రసంగాలే. అది కాదని క్రీస్తు గురించి వివరించగా మనం చూస్తాం అక్కడ క్రీస్తునందు వారు విశ్వాసం ఉంచి, ఆ తర్వాత వారందరూ కూడా మళ్ళా పౌలు చేత యేసుక్రీస్తు నామములో
బాప్తిస్వం పొంది, ఆ పొందిన తర్వాత పౌలు వారి మీద చేతులుంచగా వారందరూ కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారై వారందరూ అన్య భాషలో వారు మాట్లాడినట్టుగా వాక్యలో మనం చూస్తాం. ఆ 12 మందితో ప్రారంభమైంది ఎఫెసీ సంఘం. కానీ ఇక్కడితో నేను ఆపుతాను. ఇంక దీని యొక్క ఈ 12 మంది మొదలుపెట్టి ఇంకా మనం ముందుకు వెళదాం. కానీ ఇక్కడి నుంచి దేవుని చిత్తమైతే రేపు పరిశుద్ధాత్మల గురించి ఇంకా ముందుకు వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. కానీ ఎఫెసీ పత్రిక వదిలేయడం లేదు, ఎఫెసీ పత్రిక ఉంటాం అందులో. కానీ ఇక్కడ పరిశుద్ధాత్మకి సంభాషణ వచ్చింది కాబట్టి దాన్ని వివరించి మధ్య మధ్యలో ఎఫెసీ పత్రికతో జోడిస్తూ ఈ మాటలు చెప్పాలని ఆశిస్తున్నాను. దయచేసి శ్రద్ధతో వినవలసిందిగా రావలసిందిగా మీకు ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. కనుక మీరెవ్వరూ కూడా వేరేగా భావించొద్దు. ఇంతవరకు ఎఫెసీ పత్రిక అన్నారు, ఇప్పుడే పరిశుద్ధాత్మ గురించి మొదలుపెట్టారు, కానీ ఇక్కడ భాషలు అంటున్నారు, కానీ మళ్ళీ అందులో తీసుకెళ్ళిపోతారు కాబట్టి మనల్ని. ఆ ఉద్దేశం అల్టీరియర్ మోటివ్స్ ఏమి నాకు లేవు, వేరే ఉద్దేశాలు నాకు ఏమాత్రం కూడా లేవు. యథార్థంగా దేవుని ఎదుట ఈ మాటలు చెబుతూ ఉన్నాను. తర్వాత నా యొక్క విశ్వాసం, ఈ యొక్క ఎఫెసీ పత్రిక ఈ పరిశుద్ధాత్మ గురించి నేను శ్రద్ధపడుతూ ఉంటాడుగా, పరిశీలిస్తుంటాడుగా నాకు అర్థమైంది. ప్రభు యొక్క ఆత్మ నాకు బలముగా నా లోపల ఇచ్చిన ప్రేరణ ఏదనగా, మన సంఘ చరిత్రలో ఈ యొక్క 21 దినాలు మనం నేర్చుకుంటున్న ఎఫెసీ పత్రిక పరిశుద్ధాత్మ గురించిన సందేశాలు చాలా ప్రాముఖ్యం, చాలా కీలకమైనది. దీనితో మన భవిష్యత్తు మారడై ఉంది. ఎక్కడి నుండి మనం వేరేగా వెళ్ళనై ఉన్నాం అనే ప్రేరణ కలిగిన ఈ మాటలు మీతో మాట్లాడుతున్నాను. ఇవాళ ఇంకో పాటలో బాగా ఎక్కువ విన్నాను ఈ మధ్య. అది ఒక క్రియను రాస్తారు, పాడిన పాట ఆయన రాశారు కూడా. అందులో పాడతాడు, థ్యాంక్ యూ ఓ మై ఫాదర్ ఫర్ గివింగ్ అస్ యువర్ సన్. తండ్రి, నీ కుమారుని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. అండ్ లీవింగ్ యువర్ స్పిరిట్ టిల్ ది వర్క్ ఆన్ ఎర్త్ ఇస్ డన్. భూలోకమందు నీ కార్యం పూర్తయినంత వరకు నీ ఆత్మను ఉంచినందుకు నీకు వందనాలు. ఇప్పుడు మన జీవిస్తున్న కాలంలో పరిశుద్ధాత్మ ఇక్కడ ఉన్నాడు. పెంతెకోస్తు పండుగ మనం దిగి వచ్చిన దేవుని యొక్క ఆత్మ మనలో వెళ్ళిపోలేదు, ఇక్కడే ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు రెసిడెంట్ గాడ్, మన మధ్య ఉన్న దేవుడు అని చెప్పి మనవి చేస్తున్నాను. రేపు ఇంకా మిగతా విషయాలు ఈ యొక్క ఎఫెసీ సంఘంలో నుంచి తీసుకుని అలా ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నాను. ప్రభు ఈ సందేశాలు మనందరి వినికిడిలో ఆశీర్వదించును గాక. అందరూ తల వంచండి, ప్రార్థన చేద్దాం.